ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మం పొంది ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని తింటూ త్రాగుతూ అదొక ఆచారంగా, అది ఒక పద్ధతిగా, ఒక రివాజుగా, ఒక ఫార్మాలిటీగా కొనసాగిస్తూ ముందుకెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవ సమాజానికి గత 2 దినాలుగా వాస్తవ సంఘటనలు, బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించినటువంటి, ఆయన పిల్లలకు ఆయన చెప్పాలనుకుంటున్నటువంటి ఆయన మనసు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించడం అనేది జరిగింది. ప్రియులారా, పస్కా పశువు వధింపబడవలసినటువంటి దినాన ప్రభువు వధింపబడ్డాడు. ఆ వధ, ఆ గొర్రెపిల్ల ఆ వధ ఎందుకు జరిగిందో రాత్రి మీరు అనేకమైన సంగతులు వినడం జరిగింది. రైట్. ఈ వధకు ముందే వధింపబడడానికి భూమి మీదకి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గరకు వచ్చినటువంటి జనసమూహాలను ఇలాగే కూర్చోబెట్టి అనేకమైన సంగతులు వారికి ఉపదేశించారు. అలా ఉపదేశిస్తున్నప్పుడు ఆ జనసమూహాలలో శాస్త్రులు, పరిసయ్యులు అనే యేసుక్రీస్తు ప్రభు వారిని వ్యతిరేకించే వ్యతిరేక వర్గం ఒకటే ఉంది. వాళ్ళు యేసు ప్రభు వారిని వ్యతిరేకిస్తూ, ఆయన మాటకు అడ్డం చెబుతూ, ఆయన మాటల్ని అపార్థం చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేశారు. అలాంటి ఒక సందర్భాన్ని మీరు ఇప్పుడు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయం, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి చూడాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము 26 నుంచి చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 26. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమండి? రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలననే మీరు నన్ను ఏం చేస్తున్నారు? వెతుకుతున్నారు అని ఏమన్నారు చూడండి. ఆ తర్వాత, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. ఇది నిత్య జీవితమా, క్షయమైపోయే జీవితం? ఇక్కడున్న జీవితం 60 లేదా 70 ఏళ్ళు ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటే, బీపీలు షుగర్లో లేకపోతే. ఏమైనా రోగాలు ఉన్నాయనుకోండి, 60-70 ఏళ్ళు బ్రతుకుతామా మనం? చెప్పలేమండి. 30 ఏళ్ళకే రాలిపోయిన వాళ్ళు ఉన్నారు, 40 ఏళ్ళకి రాలిపోతున్న వాళ్ళు ఉన్నారు, 50 ఏళ్ళకి రాలిపోతున్న వాళ్ళు ఉన్నారు. 60-70 ఏళ్ళు బతకడం అంటే గగనం కిందే ఉంది, చాలా కష్టం ఈ రోజుల్లో. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడు? క్షయమైన ఆహారం ఈ జీవితాన్ని ఇస్తుంది. రోజు మనం భోజనం చేస్తున్నాం కనుకనే, 3 పూట్ల భోజనం చేస్తున్నాం కనుకనే ఇది ఇక్కడ బతికున్నాం. అదే భోజనం లేదనుకోండి, బతుకుంటాం ఇక్కడ మనం? బతుకుంటామా? బతుకుంటాం, చచ్చిపోతాం. కనుక ఈ క్షయమైన ఆహారం అనేది ఏదైతే ఉందో అది మనకి ఈ జీవితాన్ని ఇస్తుంది. కానీ అక్షయమైన ఆహారం ఈ జీవితాన్ని ఇవ్వదు. మరి ఏ జీవితాన్ని ఇస్తుంది? నిత్య జీవితం. ఇది అనిత్య జీవితం, అది రాబోయేది నిత్య జీవితం. అంటే మరణం తర్వాత ఉండదే, మరణం తర్వాత మనం వెళ్ళబోయేదే అసలు సిసలైన జీవితం తప్ప ఈ 60-70 ఏళ్లలో ఉన్న జీవితం అనేది అసలు సిసలైన జీవితం కాదు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ బ్రతుకులో, మీ అందరి బ్రతుకులో ఇంకెంతకాలం మీరు బ్రతుకుతారో మనకు తెలీదు. ఇంకెంతకాలం మీరు ఇక్కడ ఉంటారో, ఇంకెంతకాలం మీరు ఇంకా జీవించి ఉంటారో, ఎప్పుడు మిమ్మల్ని పెట్టిలో పెట్టేయాలో మరి మనకైతే తెలీదు. కానీ ఈ జీవితం మాత్రం అసలు జీవితం కాదు అంటున్నారు ఆయన. ఈ జీవితం అసలైన జీవితం కాదు నాయన, దీని వెనకొచ్చేదే అసలైన జీవితం. గనుక ఏ జీవితం కోసం మీరు నన్ను వెంబడించాలి? ఈ జీవితం కోసం మీరు నన్ను వెంబడించాలా? దీని తర్వాత రాబోయే జీవితం కోసం మీరు నన్ను వెంబడించాలా అనేది యేసుక్రీస్తు మాటల్లోని పరమార్థం. మీరు రొట్టెలు పెడుతున్నాడు, చాప ముక్కలు పెడుతున్నాడు అని మీరు నన్ను వెంబడిస్తున్నారు. పొద్దునాయన తప్పునాయన, రొట్టెల కోసం, చాప ముక్కల కోసం మీరు నన్ను వెంబడించకూడదు. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడండి అన్నాడు. ఆత్మ సంబంధులకి మాటలు ఈజీగా అర్థమవుతాయి, కానీ అక్కడ ఉన్నోళ్ళు ఎవరు?
శరీర సంబంధులు. వాళ్ళు ఏమన్నారు తెలుసా? అవునా ప్రభువా, అంటే ఇంతకంటే ఇంకా మంచి ఆహారం ఉందా ప్రభువా నీ దగ్గర? దీనికంటే గొప్పదుందా ప్రభువా నీ దగ్గర? అయితే అది పెట్టేయి ప్రభువా, తినేసిపోతాం. అదేదో పెట్టేయి ప్రభువా, తొందరగా పెట్టేయి. అదేదో తొందరగా పెట్టేస్తే కడుపు నిండా తినేసి మేసేసి వెళ్ళిపోతాం కదా అని అడుగుతున్నారు మళ్ళీ. అంటే ఆయన ఎంత వివరంగా చెప్పినా ఈ శరీర సంబంధులకు ఏమర్థం కాలేదు? ఆత్మ సంబంధమైన మాటలు అర్థం కాలేదు. మనిషి కూడా దేనికి విలువిస్తాడో తెలుసా? శరీరానికి ఎక్కువ విలువిస్తాడు. ఆత్మకు అసలు ఏ మనిషి విలువివ్వడు. ఇక్కడ ఎంతమంది వచ్చి కూర్చున్నారా? మీలో ఎంతమంది దేవుణ్ణి నమ్ముకున్నారా? దేవుణ్ణి ఏనాడైనా ఆత్మ గురించి అడిగారా? ఆత్మ గురించి ఏనాడైనా మీరు దేవుణ్ణి ఏమైనా అడిగారా? మీ అందరికీ తెలుసు మీరు ఏనాడు ఏమీ అడగలేదు. మరి మీరు అడిగేవన్నీ దేని గురించి అడుగుతారు? శరీరం గురించి అడుగుతారు. ఇంతకీ ఏది నిత్యము ఉండేది? శరీరం నిత్యము ఉండేదా? శరీరాన్ని నడిపించే ఆత్మ నిత్యము ఉండేదా? ఆ ఆత్మయే నిత్యము, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. అదే 6వ అధ్యాయం 63వ వచనంలో, అదే యోహాను సువార్తలో అదే 6వ అధ్యాయంలో 63వ వచనంలో, అసలు సిసలైనది ఆత్మనాయన, శరీరం ఏంటట? నిష్ప్రయోజనం. కానీ మీరు దేని గురించి సీరియస్ గా ఆలోచిస్తారు? ప్రార్థనా అవసరతలు కూడా దేనికోసం ఉంటాయి తమరికి? తమరి ప్రార్థనా అవసరతలన్నీ దేనివి? అన్నీ శరీరానివే. మరి దీనికంటే గొప్పదొకటి లోపలుంది, అదే ఈ శరీరాన్ని కదిలిస్తుంది. అదే నీవు, అదే నీవు, ఆత్మయే నీవు. శరీరం నీవు ధరించుకున్న ఒక వస్త్రం, ఆత్మ ధరించుకున్న వస్త్రమే శరీరం. చావు పేరుతో ఈ వస్త్రాన్ని విప్పేసి ఆత్మ దేవుడి దగ్గరికి లేదా పాతాళానికి వెళ్ళిపోవాలి. ఈ సంగతి బాగా ఎరిగినా, ఈ సంగతి బైబిల్ గ్రంథంలో ఎన్నోసార్లు విన్నా, ఈ సంగతి గురించి దేవుడు ఎన్నోసార్లు బోధించినా, ఎంత సీరియస్ గా దీని గురించి చెప్పినా, చివరికి మన బతుకు ఎలా తగలడింది? శరీరానికి ఏమైనా ఇస్తావా ప్రభువా? శరీర సంబంధమైన అవసరాల గురించి ఆలోచిస్తావా ప్రభువా? ముందు రొట్టె, ముందు క్షయమైన ఆహారం. నీ ఒక ఆత్మవని, ఆ ఆత్మగా నీవు యుగయుగాలు ఉంటావని, యుగయుగాలుండే నీవు అల్పమైన దానికోసం ఆరాట పడకూడదని, స్వల్పకాలమే ఇక్కడ నీ బ్రతుకని దేవుడు ఎన్నో వాస్తవాలు రాయిస్తే, ఈ శరీర సంబంధులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనస్సుంచక, ఇంకా చాలా కాలం బ్రతుకుతాను నేను, ఇంకా చాలా సంవత్సరాలు ఇక్కడే ఉండిపోతాను, ఇదే శాశ్వతం, ఇదే నిత్యం, ఇదే నిరంతరం ఉండేది అన్న భావంలో మగ్గిపోతున్నారు. అలా మగ్గిపోయే వాళ్ళు లోకంలో ఉన్నవాళ్ళు లోక సంబంధులు అనుకుంటే బాగుంది. అన్యజనులు అలా ఆలోచిస్తున్నారంటే బాగుంది. చివరికి మహాజ్ఞాన గ్రంథాన్ని చేత్తో పట్టుకున్న క్రైస్తవులు కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అందుకే మీరు అందరూ ప్రార్థనకు మోకరించారంటే చాలు, అన్నీ శరీర సంబంధమైనవి అడుగుతారు. ఆత్మ సంబంధమైంది ఒక్కటి కూడా మీరు అడగరు. ఎందుకు అడగరు? విలువ తెలిస్తే కదండి అడిగేది. విలువ తెలియని వాడు అడగలేడండి. విలువ తెలిసిన వాడే తెలిసిన దాని గురించి అడుగుతాడు. విలువ తెలియని వాడు దాని గురించి అడగలేడు. అందుకే ఈ విలువ తెలియని శరీర సంబంధులందరూ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ప్రభు మాకు రొట్టెలు పెడతావా, ప్రభు మాకు చాప ముక్కలు పెడతావా, నువ్వేం చెప్పినా వింటాం, రొట్టెలు పెడతావా, చాప ముక్కలు పెడతావా అంటే వీళ్ళందరూ ఎవరు? శరీర సంబంధులు. పెట్టు బాబు, మేము తినేస్తాం, మోషే మన్నా ఇచ్చాడట, నువ్వేమనిస్తే మేము కూడా తినేస్తామని అడుగుతున్నారట. అందుకు యేసు 35వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. 34లో మీరు చూశారు కదా ఆల్రెడీ. వారు ఏమంటున్నారట? ప్రభువా ఈ ఆహారం మాకు ఎప్పుడు ఇచ్చే ప్రభువా అన్నారట. ఎప్పుడు ఇచ్చే ప్రభు, తినేస్తాం అంటే వీళ్ళ ఆలోచన అంతా ఎలా ఉంది చెప్పండి? శరీర సంబంధమైంది, శరీర సంబంధమైంది, శరీర సంబంధమైంది. మాకు ఇచ్చే ప్రభు, తినేస్తాం. అప్పుడు ఆయన అన్నారు, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడు దప్పికొనడు. మీరు నన్ను చూచి ఉండి సరిగా మీరు నన్ను నమ్మలేదు. మీరు నన్ను సరిగా నమ్మలేదు. నమ్మితే నా యొద్దకు వచ్చేవాడు ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేవాడు దప్పికొనడు. నేనిచ్చే ఆహారం నిజమైన ఆహారం, జీవాహారం. అది జీవాహారం. ఆ ఆహారాన్ని భుజించిన వాడు ఎప్పుడూ తప్పికొనడు. ఇంతకే ఆహారం మనం తీసుకునే రొట్టెనా?
యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారం మనం తీసుకునే రొట్టె ముక్కేనా? కాదు. యేసుక్రీస్తు ఇచ్చే జీవాహారం ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ఆత్మకు బండికి పెట్రోల్ ఎంత ముఖ్యమో ఆత్మ రక్షణకు వాక్యం అంత ముఖ్యం. పెట్రోల్ అయిపోతే బండి ఆగిపోద్ది. వాక్యంలో మనం ఉండకపోతే మన ఆత్మ పరలోకానికి వెళ్ళదు. అందుకే ప్రతిరోజు ఈ ఆహారం మనకు కావాలి. ప్రతిరోజు కావాలండి. అవును, ప్రతిరోజు కావాలి. నీ శరీరానికి ఆహారం ప్రతిరోజు కావాలా, అప్పుడప్పుడు కావాలా? ఆదివారం ఒక్కరోజు అన్నం తింటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇక్కడ ఎవడుండడు. కానీ ఆదివారం ఒక్కరోజే వాక్యం చూస్తామన్న వాళ్ళు అందరూ వాళ్లే. మిగిలిన 6 రోజులు ఏం చేస్తారు? పస్తుంటారు. ఏ పస్తు? ఈ పస్తు కాదు, ఈ పస్తు. శరీరానికి భోజనం మాత్రం మానరు, 3 పూటలు మేచేస్తారు. కానీ ఆదివారం కూడా సరిగా వాక్యాన్ని ఆలోచించరు. అంటే మరి మీ శరీరాలన్నీ బలహీనంగా ఉంటాయి, ఇప్పుడు బలంగా ఉంటాయా? అందుకే గురజాడ అప్పారావు గారు ఒక పాట రాశారు. తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నాడు. అది దేని గురించి రాసిన పాట? శరీరం గురించి. బాగా తింటే కండలు పెరుగుతాయని, బాగా తినాలి, తింటే బలంగా ఉంటారని చెప్పాడు. మరి ఆత్మకు ఆహారం ఏంటట? వాక్యం. జీవాహారము నేనే, ఆది యందు వాక్యముగా, వాక్యమే దేవుడుగా, ఆ వాక్యమే శరీరధారిగా మీ మధ్య నివసించిన మహనీయుడైన యేసుక్రీస్తు. మరి ఆ వాక్యాన్ని ప్రతిరోజు తినాలా? ప్రతిరోజు భుజించాలా? ఆత్మకి ప్రతిరోజు వాక్యం అవసరమా? ఎస్, అవసరం. కానీ మనం తింటున్నామా? తినం. ఎందుకంటే ఎలా తినాలో మనకు తెలియలేదు కనుక. రైట్. జీవాహారము నేనే అని చెప్పారు కదా. చెబితే వీళ్ళు ఏమంటున్నారట? 41వ వచనం. 41 యోహాను సువార్త 6వ అధ్యాయము 41 జాగ్రత్తగా చూడాలి. కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పినందున యూదులు ఆయనను గూర్చి సనుగుకొనుచు. రూట్ మారిపోయింది. ఇప్పుడు అన్నం పెడతారా అని ఎదురు చూశారు. నా దగ్గర వేరే ఆహారం ఉందరా అన్నాడు. అదేదో పెట్టే బాబు, తినేసేసి వెళ్ళిపోతాం అన్నారు. అప్పుడు ఈయన అంటున్నాడు కదా, నేనే ఆహారాన్ని అన్నాడు. షాక్ అయ్యారు. నువ్వు ఆహారాన్ని ఏంటి? నిన్నగాక మొన్నే కదా రొట్టెలు పెట్టావు, చేప ముక్కలు ఇచ్చావు, అది కదా ఆహారం అంటే? మా పితరులు అరణ్యంలో మన్నా తిన్నారు కదా, అది కదా ఆహారం అంటే? నువ్వు ఆహారాన్ని ఏంటి? నిన్ను తింటాం ఏంటి? మేము అది పెట్టి తింటాం, ఇది వద్దు మాకు, అది పెట్టు ఇదొద్దు, అది పెట్టు ఇదొద్దు. అప్పుడు ఈయన అంటున్నాడు, అది కాదురా నాయన, ఇదే ముఖ్యం. అది శరీరానికి తిన్నది, ఇది ఆత్మ కొరకు తినేది. శరీరం నిష్ప్రయోజనం, ఆత్మయే జీవింపజేసేది. అది తిన్నా తినకపోయినా మీకు ప్రాబ్లం లేదు. కానీ ఇది తినకపోతే మీకు చాలా ప్రాబ్లం నాయన. శరీరం ఎంతో కాలం మీతో ఉండదురా నాయన. శరీరం ఎంతో కాలం మీతో ఉండదు. నన్ను తినండి, అనగా వాక్యాన్ని తినండి, జీవాహారం తినండి. జీవాహారం తినండి అంటే అప్పుడు రివర్స్ అయిపోయారట. మొత్తం అందరూ రివర్స్ అయిపోయారు. ఎవరైనా సరే ఎప్పుడు రివర్స్ అయిపోతారో తెలుసా? శరీర సంబంధమైన సంగతులు చెప్పండి, క్లోజ్ గా ఉంటారు. ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పండి, రివర్స్ అయిపోతారు. నిజం. క్రైస్తవులు కూడా సభలకు ఎక్కువ రావాలనుకోండి, ఏమన్నా తెలుసా? అప్పుల బాధల, కుటుంబ సమస్యల, తీరని రోగాల, కోర్టు కేసులు గెలవలేకపోతున్నారా? పిల్లలు పుట్టడం లేదా? ఇల్లు కట్టలేకపోతున్నారా? గల్ఫ్ దేశానికి వెళ్ళలేకపోతున్నారా? వీసా దొరకట్లేదా? అయితే రండి, మీ కొరకు ప్రార్థన చేస్తానండి నేను అన్నాను అనుకో. ఖాళీ ఉంటుంది ఇక్కడ. ఈ జనాలు ఏముంది, అలా 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 ఎక్కడికుంటారు? పెదగొరు ఊరి పొలిమేరల వరకు ఉంటారు జనాలు. కానీ అలా కాదు కదా. క్షయమైన దొద్దు పక్కన పెట్టండి, అవన్నీ తీరినా తీరకపోయినా మీరు ఎలాగో చేస్తారు. అవన్నీ తీరినా ఇక్కడ ఖాళీ చేసి పోవాలి, అవన్నీ తీరకపోయినా ఇక్కడ ఖాళీ చేసి పోవాలి. మనకి ఎంతున్నా ఏమి లేకపోయినా ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అది బాగా ఎరిగిన యేసుక్రీస్తు, అరే నాయన అవన్నీ పక్కన పెట్టండి రా బాబు, అవి కాదు ఇంపార్టెంట్. నువ్వు గంజి నీళ్ళు తాగినా చేస్తావు, బిర్యానీలు తిన్నా చేస్తావు, వాటి కోసం వస్తాం. దానికోసం కాదు నాయన మీరు కష్టపడవలసింది. శరీరం ఏమైపోయినా పర్వాలేదు అనుకోకండి,
శరీరాన్ని నడిపించే ఆత్మ ఉంది చూడు, దానికి అన్నం పెట్టండి రా బాబు, దానికి అన్నం పెట్టండి. దాన్ని పస్తు పెట్టి చంపేస్తున్నారు మీరు. అది ఎండిపోతుంది, నీ ఆత్మ ఎండిపోయింది. నీ ఆత్మకి నీళ్లు లేవు, నీ ఆత్మకి ఆహారము లేదు. శరీరాన్ని మాత్రం బాగా పోషించి పెంచావు. దీనికంటే ముందు దేన్ని పెంచాలి? ఆత్మను పెంచాలి, దాన్ని పోషించాలి. గనుక జీవాహారము నేనే, నన్ను భుజించండి అని చెప్తుంటే వీళ్ళు చివరికి రివర్స్ అయిపోయి ఏమంటున్నారట ఇప్పుడు 41 వచనం. కాబట్టి 41 కాబట్టి నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుగుకొనుచు. అప్పుడే సనుగులు మొదలైపోయాయి. ఏళ్ళవయ్యా బాబు, నువ్వెవడకు కావాలి? రొట్టె పెడితే చెప్పు వస్తాం, ద్రాక్షారసం ఇస్తే చెప్పు వస్తాం. అంటే పక్కా శరీర సంబంధులు, పక్కా శరీర సంబంధులు. రైట్. ఇప్పుడు కూడా ఇదే శరీర సంబంధమైన ఆలోచనతో రొట్టె మీకు పవిత్రంగా కనబడుతున్నది. రొట్టె మీకు పవిత్రంగా కనబడుతున్నది డొక్కులో ఉన్న ద్రాక్షారసం. సాదృశ్యం మాత్రమే అది. అందులో పవిత్రత ఉందా? దాని వెనక సాదృశ్యమా? చెప్పాలి. చపాతీ ముక్క పరిశుద్ధమైందా? మనం తెచ్చుకున్న ద్రాక్షారసం పరిశుద్ధమైందా? దాన్ని తీసుకునే మనం పరిశుద్ధులమా? చెప్పాలి. ఎవరు పరిశుద్ధులు? మనము పరిశుద్ధులము. రైట్. ఎందుకు ఇచ్చాడు? సాదృశ్యముగా. దేనికి సాదృశ్యముగా? శరీరం గుర్తుకు రావడానికి. రొట్టె రొట్టె చించుతున్నప్పుడు డైరెక్ట్ గా ఏది కనబడిపోవాలి నీకు? శరీరం కనబడాలి. తర్వాత ద్రాక్షారసం తాగుతున్నప్పుడు డైరెక్ట్ గా ఏది గుర్తు రావాలి నీకు? ఆయన రక్తం గుర్తు రావాలి. ఆ రెండు నీకు గుర్తొస్తే నీకు ఇంకేం గుర్తు రావాలి? అది ఇంపార్టెంట్ ఇక్కడ. కానీ ఈరోజు అది లేదు కదా. మనం తీసుకునేటప్పుడు దేని చూస్తున్నాం? ఆరాధనా భావంతో. నువ్వు ఇంట్లో చేసుకునే చపాతీకి దీనికి ఏమైనా తేడా ఉందా చెప్పు? రెండు ఒకటే కదా. రెండు ఒకటేనా? రెండు ఒకటే కదండి. ఏమైనా మార్పు ఉందా? అది దేవుడు సృష్టించిందా? ఇది దేవుడు సృష్టించింది. ఇంట్లో చేసుకుంటేనేమో చపాతీ తినేస్తావు, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే చపాతీ మొక్క కట్ చేసుకుని తింటున్నావు. మరి ఏంటి అసలు? ఎందుకు తినాలి అది? ఆ మొక్కలో ఏమైనా శక్తి ఉందంటావా? లేదా ద్రాక్షారసంలో ఏమైనా శక్తి ఉందంటావా? అది నీకు నిత్య జీవితాన్ని ఇచ్చేస్తుంది అనుకుంటున్నావా? ఆ రెండు తీసుకుంటే నీకు నిత్య జీవితం వచ్చేస్తుంది అనుకుంటున్నావా? కాదయ్యా. ప్రకృతి సంబంధులు, ప్రకృతి సంబంధమైన మనస్సుంతురు. శరీర సంబంధులు, శరీర సంబంధమైన విషయముల మీద మనస్సుంతురు. ఆత్మ సంబంధులు, ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సుంతురు. మనం తీసుకునే రొట్టె, మనం తీసుకునే ద్రాక్షారసం కేవలం సాదృశ్యం మాత్రమే. దాని వెనక మనకు గుర్తు రావాల్సింది, మనకు కనబడవలసింది ఆయన దేహం, ఆయన రక్తం. ఈ రొట్టె ఎలాగైతే విరువబడిందో, ఈ రొట్టె ఎలాగైతే నలుగగొట్టబడిందో, అలాగే నేను కూడా మీకోసం ఏమవుతున్నాను? నలుగగొట్టబడ్డాను. తర్వాత నా రక్తాన్ని మీకోసం ఏం చేశాను? చిందించాను. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు చూడండి. 41:2 మాట. ఈయన యోసేపు కుమారుడైన యేసు కాదా? ఈయన తల్లిదండ్రులు మనకు తెలీదా? నేను పరలోకం నుండి దిగి వచ్చాను అని అంటాడు. ఏంటినా? ఏంటినా? ఏం మాట్లాడుతున్నాడు ఈయన? పరలోకం నుండి వచ్చాడా? మనకు తెలియదు. ఏంటినా? చిన్నప్పటి నుండి తెలుసు మాకు. నజరేతు వాసి. చిన్నప్పటి నుంచి వీళ్ళ అమ్మగారు తెలుసు, వీళ్ళ నాన్నగారు తెలుసు, వీళ్ళందరూ మాకు తెలుసు. ఏంటి నేను ఎక్కడి నుంచో పరలోకం నుంచి వచ్చాడంటాడేంటి? నా కళ్ళ ముందు పెరిగినాడు ఈయన. నా కళ్ళ ముందు పెరిగాడు ఈయన నజరేతులో. ఆ తర్వాత అందుకు యేసు మీలో మీరు సనుక్కోకండి, మీలో మీరు సనుక్కోకండి. నన్ను పంపిన తండ్రి వాడిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు. అంచెదినమున నేను వాడిని లేపుదును. అంచెదినాన నేను మిమ్మల్ని లేపాలి. మట్టిలో నుండి మీరు తిరిగి లేవాలంటే మీరు జీవాహారాన్ని భుజించాలి. జీవాహారాన్ని భుజించాలి. ఆ జీవాహారం మనం తీసుకునే రొట్టె మాత్రం కాదు. జీవాహారం అంటే శరీర సంబంధమైనవి కాదు. జీవజాలాలంటే శరీర సంబంధమైనవి కావు, ఆత్మకు సంబంధించినవి. అది ఆత్మకు సంబంధించిన ఆహారం కనుక అది చాలా విలువైనది. ఆ విలువైనది నేను మీకు ఇస్తాను, నన్ను వెంబడించండి అని చెప్తే ఈయన మాటలు ఎవరూ వినలేదండి. ఈయన మాటలు ఎవ్వరూ వినలేదండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చివరిగా ఏమంటున్నారు చూడండి. 49వ వచనం. మీ పితరుల అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయిరి, దీనిని తినివాడు చావకుండానట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం వాక్యమే. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం వాక్యమే. ప్రపంచంలో ఎవరికి దక్కలేదు ఈ వాక్యం, ఈ ఆహారం. క్రైస్తవులుగా మనకు దక్కింది. ఆత్మలకు కావాల్సిన అన్నం ఇదే. ఆత్మలకు కావాల్సిన అన్నం ఇది. కడుపు నిండా తినాలి. మనం ప్రతిరోజు తినాలి, ప్రతిరోజు తినాలి. ఇది కడుపు నిండా తినేయాలి.
అప్పుడే మన ఆత్మ బలంగా ఉంటుంది, పరలోకం వరకు మనం వెళ్ళగలుగుతాం. అందుకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యము అన్నాడు యాకోబు 1:21లో. యాకోబు 1:21లో భక్తుడు మాట్లాడుతూ మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యం. ఈ వాక్యం దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకి పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. వాక్యం దగ్గరకు వచ్చేసరికి అమ్మో వాక్యం ఏమింటామండి ఎక్కువ, వాక్యం ఏమినగలగమండి ఎక్కువ, మరి ఏమైతే వింటామండి, ఏమైనా కామెడీలు చేయండి, ఇక్కడ సరదాగా నవ్వించండి, మమ్మల్ని కవ్వించండి, అప్పట్లు కొడుతూ వినేస్తాం మనం. అలాంటి బోధలైతే మనకు నవ్వించేవాళ్ళు కావాలి, కవ్వించేవాళ్ళు కావాలి, ఖండించేవాళ్ళు వద్దు. అదే తిమోతి పత్రికలో చెప్తున్నాడు, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకున్న కాలము వచ్చుచున్నదా తిమోతి. నాయన తిమోతి వచ్చేస్తుంది ఆ కాలం. అందుకే అందరూ కామెడీ కింగ్లు అయిపోతారు. మనోళ్ళకి కూడా ఏం కావాలి, ఫుల్ కామెడీ కావాలి. సత్యం ప్రకటిస్తానంటే, సరైన ఆహారం పెడతానంటే వద్దు బాబు, మాకు సరైన ఆహారం వద్దు, ఇంట్లో అమ్మోండిన వంట ఎవరికి నచ్చదండి. చూసారా, జీవాహారాన్ని తినండి, జీవాహారాన్ని తినండి అని ప్రభు చెప్తుంటే మాకొద్దు, జీవాహారం వద్దు, నువ్వు పెట్టినా మేము తినం. అందుకే మీ పితరులు మన్నాను తినను చచ్చిపోయారు, దీనిని తినివాడు చావుకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితేనే వాడెల్లప్పుడూ జీవిస్తాడు. ఈ ఆహారం ఎవడైతే, వాక్యాన్ని ఎవడైతే తింటాడో, వాక్యపు లోతుల్లోనికి ఎవరైతే వెళతారో, వాక్యాన్ని ఎవరైతే వంట పట్టించుకుంటారో, చదివేసి వెళ్ళిపోయేవాడు కాదు, వినేసి వెళ్ళిపోయేవాడు కాదు, ఎవడు వంట పట్టించుకునేవాడే ఆరోగ్యంగా ఉంటాడు. తినేసి కక్కేస్తున్నాడు అనుకో, వాడు ఆరోగ్యంగా ఉంటాడా? అంటే వినేసి వదిలేసేవాడు ఆరోగ్యంగా ఉండడు. అంటే వినటం వల్ల ఏ ఉపయోగం లేదు, తినేసి కక్కేయడం వల్ల ఏ ఉపయోగం లేదు. అందుకే మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసగించుకోవద్దు. విన్న వాక్యం ప్రకారం మీరు ఏం చేయాలంటాడు, ప్రవర్తించాలి. అంటే తినేసి కక్కేయకూడదు, విన్నదాన్ని వంట పట్టించుకోవాలి, తిన్నదాన్ని వంట పట్టించుకోవాలి. అలాగే ప్రియులారా, ఈరోజు వాక్యాన్ని వింటున్నటువంటి మీరు కూడా ఈ వాక్యాన్ని వంట పట్టించుకోవాలి. ప్రతిరోజు తినాలి, దివారాత్రము తినాలి, ఎప్పుడు ఆకలి కొని ఉండాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు అంత ఆశ ఉండాలి మనకి, అంత దప్పిక ఉండాలి వాక్యం దగ్గర, అంత దప్పిక ఉండాలి. ఇంకా ఏముందో నేర్చుకోవాలి, ఇంకా ఏముందో నేర్చుకోవాలి, ఇంకా లోతుల్లోనికి వెళ్ళాలి. సర్వసత్యం ఇంకా నాకు అర్థం కావాలి, బైబిల్ గ్రంథంలోని మహాజ్ఞాన సంగతుల్లోనికి నేను వెళ్ళాలి. ఇది ఒక మహావిజ్ఞాన సాగరం, ఇది నేను ఇంకా 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 బైబిల్ నేర్చుకోవాలి అనే తపన తాపత్రయం మనలో ఉండాలి. కానీ అది ఉందా? అది ఉందా? లేదు. ఇది లేనివాడికి ప్రభు విరవమన్న రొట్టెలోని పరమార్థం అర్థం కాదు. బలంగా ఉన్నవాడైనా బరువులు మోయగలడా? కూలి పనికి వెళ్తున్నారు, పొద్దున్నే ఏం వేసుకెళ్తారు? క్యారియర్. అంతకుముందు ఏం వేస్తారు? లోపల క్యారియర్ వేస్తారు. చలిదన్నం గట్టిగా తిని అప్పుడు ఏం చేస్తారు? ఒక క్యారియర్ వేసుకుని బయలుదేరుతారు మళ్ళీ మధ్యాహ్నానికి. ఆ రెండు పడ్డాయి కనుకనే నువ్వు బస్తాలు మోయగలుగుతున్నావు, ఊడ్చగలుగుతున్నావు, కొబ్బరికాయలు ఒలవగలుగుతున్నావు, పొలం పనులు చేయగలుగుతున్నావు, రైస్ మిల్లో బస్తాలు మోయగలుగుతున్నావు, ఏదైనా పని కష్టపడి పని చేయగలుగుతున్నావు. అంటే అర్థం ఏంటి? బాగా లోపలికి ఆహారాన్ని వేశావు గనుక. జీవాహారం భుజించిన వాడే ప్రభువు బల్ల యొక్క పరమార్థాన్ని గుర్తించగలుగుతాడు. జీవాహారానికి విలువనిచ్చిన వాడే ప్రభు బల్లలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. జీవాహారానికి విలువనివ్వని వాడు ప్రభు బల్లలో ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోలేడు. అందుకే 2 రోజులుగా మీతో విస్తృతంగా మాట్లాడుతున్నాను. ఇది సింపుల్గా కట్టే కొట్టే తెచ్చే అని తేల్చేసేది కాదు. యాక్చువల్గా ఈ టాపిక్ మీకు బోధించాలంటే 3 రోజులు సరిపోవు నాకు. సుమారు 5 రోజుల పాటు సభలు జరిగిన ఈ విషయాన్ని గురించి విస్తృతంగా మనం మాట్లాడుకోవచ్చు. అంత గొప్ప జ్ఞానం బైబిల్ గ్రంథంలో పొందుపరచబడింది. అర్థమవుతుందా? చూడాలి జాగ్రత్తగా. అప్పుడు ఏమంటున్నాడంటే, నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు వీళ్ళు అర్థం చేసుకోవాలి కదండి, ఓహో ఈయన శరీరాన్ని ఇస్తున్నాడంటే ఇది ఆత్మ సంబంధమైన మాట, ఈయన పవిత్రమైన రక్తాన్ని చిందిస్తాడు, ఈయన శరీరాన్ని నలగొడతాడు, అది మనిషికి జీవాన్నిస్తుంది, మనిషి పాపం నుంచి విమోచింపబడతాడు, అక్కడ నుంచి ఈయన ఏదో మనకు బాధ్యత అప్పగిస్తున్నాడు. ఈయన శరీరాన్ని తిని ఈయన రక్తాన్ని తాగాలంటే ఏదో బాధ్యత అప్పగిస్తున్నాడు. ఈయన పరలోకం మనకిస్తాడట. పరలోకం ఫ్రీగా నమ్మితే ఇచ్చేయడు, ఇంకా ఏదో పని కూడా మనకి చెప్తున్నాడు. ఇవన్నీ వీళ్ళకి రావాలి కదా.
ఏమీ రాలేదండి. శరీర సంబంధులు కదండి. చివరికి ఎలా అర్థం చేసుకున్నాడు చూడండి ఆయన మాటల్ని, వాక్యాన్ని. 52వ వచనం ఎంత ఘోరంగా అర్థం చేసుకున్నాడు చూడండి వీళ్ళు. యూదులు అంటే శరీరాన్ని ఎలా తినేస్తాడరా అనుకుంటున్నారట ఒకడొకడు. తినేద్దామనేనా అంటే ఎలా తినేస్తాడని. వేపుడేసి పెడతాడంటావా, చెయ్యి కోసేసి, కాలు కోసేసి కూర వండి పెడతాడంటావా, దమ్ బిర్యానీ చేస్తాడంటావా, లేకపోతే ఏ బిర్యానీ చేస్తాడంటావు? అయినా మనిషి మాంసం బాగుంటుందరే. వీళ్ళలో వీళ్ళు ఏం చేసుకుంటున్నారట, డిస్కషను. అంటే నిన్న మొన్న రొట్టు చేపలు పెట్టాడు ఆయన, ఈ రోజేమో నా శరీరం పెడతానంటున్నాడు. మరి బాగుంటుందో బాగోదో, నేను ఎప్పుడు మనిషి మాంసం తినలేదు. ఎంత దౌర్భాగ్యులండి వీళ్ళు. యేసుక్రీస్తు అన్న మాటలు ఏ సమెత్తు కూడా వీళ్ళకి అర్థం కాక ఆయన శరీరమును ఎలాగూ తిననీయగలడని శరీర సంబంధంగానే ఆలోచిస్తున్నారు. అంటే పెడితే తినేస్తారా? పెడితే యేసుక్రీస్తుని కోసుకుని కొరుక్కుని తినేస్తారా? అంటే మనిషిని తినేస్తాడా? ఎంత ఘోరమైన దౌర్భాగ్యకరమైన రోగం వీళ్ళని ఆవహించింది చూడండి. వీళ్ళ ఆత్మకి ఎంత రోగం పట్టిందండి, ఎంత మలినంతో నింపబడ్డారండి వీళ్ళు. ఈయన తన శరీరముని ఎలాగూ తిననీయగలడు, ఎలా తినగలం ఈయన శరీరాన్ని మనం అని డిస్కషన్ మొదలు పెట్టారట. అక్కడ వాదించుచున్నారట. అప్పుడు యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు. ఈ మాటలు చదువుకుని మనం దేనికి కనెక్ట్ చేస్తాం? ఈ మాటలు చదువుకు దేనికి కనెక్ట్ చేస్తాం? ఆ రొట్టెకి ఆ ద్రాక్షారసానికి కనెక్ట్ చేస్తాం. తొందరపడిపోకండి, ఇంకా చాలా ఉందని చెప్పాను. అందుకే ఆ రొట్టె ఆ ద్రాక్షారసం సాదృశ్యం మాత్రమే, కేవలం సాదృశ్యం మాత్రమే. ఇక్కడ నా శరీరమును తిని నా రక్తమును తాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము తాగువాడు నాయందు నేను, నాయందు వాడు, వాడి యందు నేను నిలిచి ఉంటాం. చూసారా? వాడి యందు నేనుంటాను, నాయందు వాడుంటాడు. ఈ మాట చెప్పేసరికి చాలా మందికి అర్థం కాలేదండి. శరీరాన్ని తినమంటున్నాడు ఏంటి, రక్తాన్ని తాగమంటున్నాడు ఏంటనంటే ఆ మాటలలోని పరమార్థం వాళ్ళకి అర్థం కాక చాలా ఈజీగా దాన్ని అర్థం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో చాలా మంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారండి. ఆయన వదిలేసి వెళ్ళిపోయారండి. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎంతమంది? ఎంతమంది చెప్పండి ముందు, ఎంతమంది యేసు ప్రభు వారి శిష్యులు? ఎంతమంది ఉన్నారు చివరికి? చివరకు ఉన్నది 12 మందే. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎంతమందో చాలా మందికి తెలీదు. యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులు ఎంతమందో తెలుసా? ప్రారంభంలో 82 మంది. అర్థమైందా? 82 మంది. ఎప్పుడైతే ఈ మాటలు చెప్పాడో 70 మంది వదిలేసి వెళ్ళిపోయారు. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు అని చెప్పి ఎంతమంది అట వెళ్ళిపోయారట? 70 మంది. ముందు 60వ వచనం చూడండి. ఆయన శిష్యుల్లో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సనుగుకొనుచున్నారని ఎరిగి, సనుక్కుంటున్నారేంటారు నాయన, మీరు నా శిష్యులు కదా, మీరిలాగా అయిపోతే ఎలాగా? తర్వాత 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించలేదు. ఇంకెంతమంది మిగిలారు? అప్పుడు 12 మంది మిగిలారు. మొత్తం ఎంతమంది అనుకుంటున్నారు? 82. అప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతమంది? 70 మంది. ఇంతకు ఇది ఎక్కడుంది? 70 మంది అని ఎక్కడుంది చూస్తారు ఒకసారి. లూకాసు వార్త. అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. లూకాసు వార్త 10వ అధ్యాయానికి అందరూ రావాలి. లూకాసు వార్త 10వ అధ్యాయము మొదటి నుండి చూద్దాం. లూకాసు వార్త 10వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను.
పంపుతూ ఆ 70 మందికి ఏం చెప్పాడు? కోత విస్తారంగా ఉంది. ముందున్న 12 మంది ప్లస్ తర్వాత 70 మంది, మొత్తం ఎంతమంది అయ్యారు? 82. ఇప్పుడు ఎంతమంది పోయారు? 70 ఖాళీ. ఎంత మిగిలింది? 12 మంది మిగిలారు. అందులో చివరికి వచ్చేసరికి మళ్ళీ ఇంకొకటి ఖాళీ. ఎంతమంది మిగిలారు? 11 మంది మిగిలారు. ఇప్పుడు పరలోకం ఎంతమంది వెళ్తారనుకుంటున్నారు మీ లెక్కల ప్రకారం? ఎంతమంది వెళ్తారనుకుంటున్నారు? ఇప్పుడు యేసుక్రీస్తు రాకడ వచ్చేసింది అనుకోండి, మీలో ఎంతమంది లేచిపోతారు? చాలా మంది విడిచిపెట్టబడతారు. ఎందుకంటే ఎక్కువ మంది శరీర సంబంధులే ఆయన వెంబడిస్తున్నారు. ఆత్మ సంబంధుల సంఖ్య తగ్గిపోయింది. భక్తి జీవితం చాలా మందికి లేదు. భక్తి జీవితం కరువైపోయింది. అలనాడు కూడా అసలు అలాంటి మహానుభావును వదలాలన్న ఆలోచన దౌర్భాగ్యులైన 70 మందికి ఎలా కలిగిందో నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు. అంత గొప్ప బోధకుడు, అంత గొప్ప మహానుభావుడు, అంత సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఆయనతో పాటు తిరుగుతూ వదిలేసి వెళ్ళిపోయారు. నేను చెప్తే గానీ మీకు ఈ సంగతి ఇప్పటికే అర్థం కాలేదంటే మీరు ఎప్పుడో వదిలేశారు బైబిల్ని. చిన్న చిన్న విషయాలు మీకు అర్థమై సావట్లేదు. బైబిల్ వదిలేశారు. మీరు కూడా తినరు, ఎప్పుడు తినరు. ఏనాడైనా చదువుతారా మీరు బైబిల్ ముందు పెట్టుకుని? ఏమండి ఎవరైనా ఉంటారేమో, అయ్యగారు మాకు వాక్యాలు కావాలండి, వాక్యం ఎక్కువ చెప్పండి, వాక్యం ఎక్కువ నేర్పించండి అనే వాళ్ళు ఉంటారేమో అనుకుంటాను. అలాంటి వాళ్ళ సంఖ్య తగ్గిందండి. బాబు ప్రార్థన చేసేయండి, తలపోటు వచ్చేస్తుంది, ఒకడేమో తెల్లంటుకులు వచ్చేస్తున్నాయి, ప్రార్థన చేయాలట. ఒకడికేమో కాళ్ళు నొప్పులు, ఒకడికేమో కీళ్ళ నొప్పులు, ఒకడికేమో ఒళ్ళు నొప్పులు, ఒకడికేమో బండి ప్యాచి పడిపోయిందట. ఇవన్నిటికీ ప్రార్థనలు. చిన్న చిన్న విషయాలండి అవి, చిన్నవి. ప్రభువుని అడిగి చీప్ చేయాల్సిన అవసరం లేదండి. అదంత కష్టమైన విషయం ఏం కాదు కదా. అది తలపోటు వచ్చిందనుకోండి, రూపాయి శారిడన్ టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్దండి. ఏమండి? చిన్న చిన్న విషయాలకు ప్రభువుని ఇన్వాల్వ్ చేసి, ప్రభువు నువ్వు ఎందుకున్నావయ్యా అంటే, మాకున్న చిన్నపాటి తలలో వచ్చిన తెల్ల వెంట్రుకలను నల్లబరచడానికి ఉన్నామన్నట్టు ఉన్నది పరిస్థితి. అంటే వీళ్ళందరూ ఎవరు? పక్కా శరీర సంబంధులు. ఆత్మ సంబంధమైన విషయాలు మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావు. కనుక ఈ రోజైనా మీ మనోనేత్రాలు వెలిగించుకోవాలి మీరు. అందుకే నేను చాలా డేర్గా డైరెక్ట్గా మాట్లాడేస్తాను. నేను ఎప్పుడు డొంక తిరుగుడు మాట్లాడో మన దగ్గర. స్ట్రైట్ ఫార్వర్డ్, ఖచ్చితంగా దిగిపోవాలి గుండెల్లో. ఆ కత్తి వాక్యం అనే ఖడ్గం. కనుక చాలా సీరియస్ గా మీరు ఆలోచించాలి. ఈ 3 రోజులు మీరు విన్న మాటలు. నా శరీరము తినాలి, నా రక్తం తాగాలి అన్నందుకు 70 మంది వెనక్కి తీశారు. ఈరోజు మీలో చాలా మంది ఆ శరీరం ఎందుకు తినాలో, ఆ రక్తం ఎందుకు తాగాలో చెప్తాను, ఖచ్చితంగా వెనక తీస్తారు. జాగ్రత్తగా వినాలి ప్రియులారు. ఇక మీదట చాలా సీరియస్ గా జాగ్రత్తగా వినండి. నా శరీరము తినండి, నా రక్తము తాగండి అని అన్నందుకు, అమ్మో ఇది చాలా కఠినమైన మాట, ఎవడో వినగలడో, ఈయన ఇలాంటి మాటలు చెప్తున్నాడు, ఎవడో పాటించడు బాబు, నీ శిష్యరికం ఎవడో చేయడు బాబు, నీకు నీ శిష్యరికానికి ఒక దండం, నువ్వు మాకు గురువువి కాదు, మేము నీకు శిష్యులము కాదు బాబు, వెళ్తున్నావు అని వెళ్ళిపోయారట అందరూ. వెళ్ళిపోతే అప్పుడు ప్రభు మిగిలిన 12 మందిని అడుగుతున్నారట. ఏమని అడిగారు చూడండి. అప్పుడు 37వ వచనం, యోహాను సువార్త 6వ అధ్యాయము 67వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 67వ వచనం. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా బాబు 12 మంది? బాబు 12 మంది మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ఆ 12 మందిని అడుగగా, 70 మంది జంపున ఆయన ఈ మాటలు అర్థం చేసుకోలేక 70 మంది జంప్ అయిపోయారు నాయన, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని ఆ 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? ఎవరి దగ్గరికి వెళ్తే ఉన్నది ప్రభు ఈ ఆహారం? ఎక్కడికి వెళ్తే ఎవడు పెట్టగలడు ప్రభు ఈ ఆహారం? ప్రపంచంలో ఎవరి దగ్గర ఉంది ప్రభు ఈ ఆహారం? ఎవరి దగ్గర లేదు ప్రభు ఈ ఆహారం. యేసుక్రీస్తు ఒక్కడే పెట్టగలడు. అది వీళ్ళకి అర్థమైంది. పేతురు గారిని అడుగుతుంటే అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా? ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభు? ఎవరి దగ్గరికి వెళ్తే ఎవడు పెడతాడు ప్రభు మాకు ఈ ఆహారాన్ని? ఎవరున్నారు ప్రభు మాకు ఈ ఆహారాన్ని పెట్టగలిగే సమర్థులు? ప్రపంచంలో ఎవరు లేరు ప్రభువా, నువ్వు తప్ప అని. వెంటనే ఏమన్నాడు తెలుసండి? అర్థమైన ఆత్మ సంబంధి. అప్పటి వరకు ఉన్న వాళ్ళందరూ అర్థం కాని శరీర సంబంధులు. అర్థం కాని శరీర సంబంధులు నిజంగా శరీరాన్ని కొరుక్కు తినమంటున్నాడేమో, నిజంగా రక్తాన్ని పిండుకొని గ్లాసులో పోసుకు తాగమంటున్నాడేమో అని శరీర సంబంధంగా ఆలోచించి ఏం చేశారట? వెళ్ళిపోయారు. మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదని ఉంది అక్కడ.
వెళ్ళిపోయారు. కానీ ఆత్మ సంబంధి అయిన ఈ శిష్యులు వీళ్ళు ఏం చేసి ఆలోచిస్తున్నారు చూడండి. ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటావు ప్రభువా, ఎవని యొద్దకు వెళుదాం ప్రభువా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. చూసారా, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ప్రభువా మేము నమ్ముతున్నాం తండ్రి నీ మాటలు, మేము నీ శరీరాన్ని తింటాం, నీ రక్తాన్ని తాగుతాం, అవి నిత్య జీవపు మాటలని మాకు తెలుసు తండ్రి. లోకము కొరకు నీ శరీరాన్ని నీవు ఇస్తున్నావని మాకు తెలుసు ప్రభువా, లోకము కొరకు నీ రక్తాన్ని నువ్వు ధారపోస్తున్నావని మాకు తెలుసు తండ్రి. చూసారా, యేసుక్రీస్తు దగ్గర మాట్లాడుతున్నారు వాళ్ళు. ప్రభువా మమ్మల్ని కనడానికి, తండ్రికి కుమారులుగా చేయడానికి, మాకు మరో జన్మనివ్వడానికి ఈ భూమి మీదకి వచ్చిన తండ్రి సమానుడవు నీవు, పరలోకపు తండ్రికి కుమారుడవు నీవు. ఏమండి, అలా ఆలోచించారు వాళ్ళు, అలా ఆలోచించారు. అప్పుడు యేసుప్రభు అంటున్నారు, అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా, మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. వాడు నాతో కూడా బల్లలో చెయ్యి పెడతాడు, నా బల్ల మీద చెయ్యి పెడతాడు, వాడు నా రసం, ద్రాక్షారసం, నా రక్తం వాడు కూడా తాగుతాడు, కానీ వాడు నా సంబంధి కాడు. వాడు కూడా రొట్టె తీసుకుంటాడు, వాడు కూడా ద్రాక్షారసం తీసుకుంటాడు, కానీ వాడు నా సంబంధి కాడు. చూసారు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. మీరు మాత్రమే నేను ఏర్పరచుకున్న వారు, వాడు మీతోనే ఉన్నాడు, కానీ వాడు నా సంబంధి కాదు. చెప్పాను, అలనాడు ఒకే ఒక ఇస్కరియోతు చెయ్యి ముంచాడు, ఈ రోజు ఎందరో ఇస్కరియోతులు చెయ్యి ముంచుతున్నారు. అలనాడు ఒక్కడే ఇస్కరియోతు చెయ్యి ముంచాడు, ఈరోజు ఎందరో 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 చేతులు ముంచుతున్నారు. బాప్తిస్మాలు పొందేశారట, వీళ్ళందరూ పొందేసి వచ్చేస్తున్నారట, వచ్చేసి లోపలికి వచ్చేశారు, ఆ రొట్టె తీసేసుకుంటారు, ద్రాక్షారసం తీసేసుకుంటారు. అలనాడు యేసుక్రీస్తుని 70 మంది విడిచి వెళ్ళిపోయారు. ఎందుకు? ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడు? ఇంత ఖండితంగా చెప్తే ఎవడు వినగలడు? మేము వినము. ఇది కఠినమైన మాట, ఎవడు వినగలడని ఆయనను విడిచి వెళ్ళిపోయారు. ఈ రోజు కూడా చాలా మంది అదే దౌర్భాగ్యపు పరిస్థితిలో బ్రతుకుతున్నారు. బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారో తెలీదు, రొట్టె ద్రాక్షారసం ఎందుకు తీసుకోవాలో తెలీదు. ఇప్పుడు చూద్దాం బైబిల్లో ప్రియులారా, ఇప్పుడు చూద్దామండి బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు వారు ఎంత ఉన్నతమైన మాటలు మాట్లాడారు. ఇక్కడ నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము గలవాడన్న మాట దేనికి వర్తిస్తుంది? వాక్యానికి. మనం తీసుకునే రొట్టె ద్రాక్షారసానికి కాదు. మరి మనం తీసుకునే రొట్టె ద్రాక్షారసం దేనికి సాదృశ్యం? ఆయన శరీరానికి సాదృశ్యం, ఆయన రక్తానికి సాదృశ్యం. ఇంతకీ శరీరము రక్తము మన కోసం సిలువలో బలిగా అర్పించబడింది. సిలువలో బలిగా అర్పించబడిన తర్వాత మరలా దీన్ని ఎందుకు చేయమన్నాడు? మీరు కూడి ఉన్నప్పుడెల్లా దీనిని చేయుడి. మీరు కూడి ఉన్నప్పుడెల్లా. ఒక టైం నిర్ణయించలేదండి, ఒక టైం నిర్ణయించలేదు దేవుడు. టైం మనకు వీలు బట్టి మనం పెట్టుకున్నాం. ఒకరు నెలకని, ఒకరు వారానికని, ఒకరు సంవత్సరానికని టైం వీలు పెట్టుకున్నారు తప్ప ప్రభువు నియమించిన టైం మీరు కూడి ఉన్నప్పుడెల్లా దీనిని చేయుడి. ప్రభు ఎందుకు చేయమంటావు ప్రభు? ఇది ఆల్రెడీ రక్తాన్ని చిందించేసావు కదా ప్రభు సిలువలో, ఆల్రెడీ శరీరాన్ని నలుగుగొట్టేసావు కదా ప్రభు సిలువలో. దాని యందు విశ్వాసం ఉంచడం ద్వారా మాకు, బాప్తిస్మం పొందుడు ద్వారా మాకు పాపక్షమాపణ అనుగ్రహించావు కదా ప్రభు. అంతా అయిపోయింది కదా ప్రభు, మళ్ళీ ఎప్పుడు ఎందుకు ప్రభు మేము కూడి ఉన్నప్పుడల్లా రొట్టె విరగమంటున్నావు? మేము కూడి ఉన్నప్పుడల్లా ఎందుకు ప్రభు ద్రాక్షరసం తాగమంటున్నావు? దీని వెనక నీ ఆలోచన ఏంటి ప్రభు? దీని వెనక నీ ఉద్దేశం ఏంటి ప్రభు అని మనం ఆయన్ని అడిగితే ఆయన చెప్తున్నారు. చూడండి ఎంత విలువైన మాటలు బైబిల్ గ్రంథంలో రాయించాడో మీరు చూద్దాం ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీకు ఈ ఆజ్ఞని ఇచ్చుచు మిమ్మల్ని మెచ్చుకొనును, మీరు కూడి వచ్చుటకు ఎక్కువ కీడుకే గాని మేలు కాదట. అంటే కూడుకొని ఉంటున్నారట వీళ్ళు, కానీ ఏం చేయట్లేదట, మేలు చేయట్లేదు. ఏం చేస్తున్నారు వీళ్ళు? కీడు చేస్తున్నారు. కాదు, రైట్. తర్వాత మొదటి సంగతి ఏదనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. కక్షలు సంఘంలో ఉండకూడదు అన్నాడండి మొదట. కానీ ఈరోజు సంఘాలలో అన్ని ఏంటి చెప్పండి? కక్షలు.
సంఘాలలో కక్షలు. ఒకనాడు ఒకటే సంఘం ఉండేది, ఈరోజు ఊరికి 10 సంఘాలు, 20 సంఘాలు, 30 సంఘాలు. ఈ సంఘాలన్నీ ఎవరివయ్యా అంటే అన్నీ యేసుక్రీస్తువే, అన్నీ యేసుక్రీస్తువేనండి. ఏమండి ఎందుకండి అన్ని సంఘాలు? ఒక సంఘంలో అందరూ ఉండలేరా? ఒక సంఘంగా అందరూ కూడుకుని వాక్యం నేర్చుకోలేరా? లేదు లేదు లేదు, ఎవరి వ్యాపారం వాళ్ళది. చూసారా, ముక్కలైపోయారు. ఒకడు నేను కేఫా వాడని అంటున్నాడట, అదే కొరింథీ పత్రికలో 1వ అధ్యాయంలో. ఒకడు నేను కేఫా వాడను, మరొకడు అంటున్నాడు నేను క్రీస్తుని నమ్ముకుని పౌలు వాడను, మరొకడు అంటున్నాడు నేను క్రీస్తుని నమ్ముకుని అపోల్లో వాడను. అంటే క్రీస్తు విభజింపబడ్డా? క్రీస్తు ముక్కలైపోయాడా? ఎవరి క్రీస్తు వాళ్ళవాడా? నీ క్రీస్తు నీకు, నా క్రీస్తు నాకు ఉన్నాడా? అంతమంది క్రీస్తులు ఉన్నారా? చూసారా, అవయవంగా ఒకటే శరీరంగా ఉండవలసిన దేవుని సంఘం ఏమవుతుందట? ముక్కలైపోతుంది. దేనివల్ల? కక్షలు, కార్పణ్యాలు సంఘాల్లోకి వచ్చాయి. ప్రేమ చచ్చింది, కక్ష పెరిగింది. మీలో కక్షలు కలవన్నాడు. తర్వాత అంటున్నాడు 30-20 వచ్చిన మీరందరూ కూడి వచ్చి చుండగా మీరు ప్రభు రాత్రి భోజనం చేయటం సాధ్యం కాదు. ఏలయనగా మీరు ఆ భోజనం చేయనప్పుడు ఒకనికంటే ఒకడు ముందుగా తన మట్టుకు తాను భోజనం చేయించున్నాడట. ముందు ఒకడు వస్తున్నాడట, రొట్టె ఇరుచుకుని తినేస్తున్నాడట, పడుకుంటున్నాడట. తర్వాత ఇంకోటి వస్తున్నాడట, ఆడో రొట్టె ఇరుచుకుని తినేస్తున్నాడు, వాడు పడుకుంటున్నాడు. తర్వాత ఇంకోటి వస్తున్నాడు, కొంచెం ద్రాక్షరసం తీసుకుని తాగేస్తున్నాడు. అంటే అందరూ ఒక్కటిగా చేయట్లేదండి. కానీ ఇక్కడ పౌలు గారి భావన ఏంటో తెలుసా? మీరు అందరూ ఏకంగా ఉండాలి. శరీరానికి అన్నం పెడతామండి, అన్ని అవయవాలు ఒకేసారి తీసుకుంటాయి ఆహారం యొక్క బలాన్ని. అన్ని అవయవాలకి ఆహారం యొక్క శక్తి ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ అవుతుంది. చేతికి వెళ్లాల్సిన శక్తి చేతికి, కాలికి వెళ్లాల్సింది కాలికి, లోపల ఉన్న అవయవాలకు కావాల్సింది లోపల ఉన్న అవయవాలకు. ఆ రక్తంగా మారి మనం తీసుకుంటున్న ఆహారం ఏమైపోతుంది? అలాగా సరఫరా అయిపోతుంది మొత్తం శరీరం అంతటికి. చూసారా, అంటే మనం తీసుకున్నటువంటి శక్తి, మనం తీసుకుంటున్నటువంటి ఆ ఆహారం శరీరం అంతటికి వ్యాపిస్తుంది. అంటే సంఘం అంటే ఏంటి మరి? శరీరమే కదా. సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తే కదా. సంఘం అంటే శరీరం, సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు. రైట్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారట? ఎవరికి వాడే ఏమన్నా తీరే అన్నట్టు ఒకరికొకరు వేరువేరుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారట. అప్పుడు 22వ వచనంలో అంటున్నాడు, ఇందువలన ఒకడు ఆకలి కొంటున్నాడు, ఒకడే మత్తుడవుతున్నాడు. ఇదేంట్రా నాయన ఇలా తగలడ్డారు మీరు? అన్నపానములు పుచ్చుకొనుటకు మీకు ఇళ్ళు లేవా? దేవుని సంఘమును తిరస్కరించి పేదలను సిగ్గుపరచుదురా? మీతో ఏమి చెప్పుదును? దీనిని గూర్చి మిమ్మల్ని మెచ్చుదునా మెచ్చను? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి వివరణ. వాళ్ళకి వివరణ ఇస్తున్నాడు. మీ బ్రతుకులు బాగలేదు, మీ బ్రతుకులు బాగలేదు, దీని పరమార్థం మీకు అర్థం కాలేదు, చూసుకోండి జాగ్రత్తగా అని చెప్పి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, అంటే పస్కా పశువు వధింపబడుతున్న రాత్రి, పస్కా పశువు మాదిరిగా పస్కా పశువు స్థానంలో ప్రభువు వధింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, ఇది మీ కొరకైన నా శరీరము, నా శరీరము మీ కొరకు ఏమైంది? నలుగొట్టబడింది, ఇది మీకు ఇస్తున్నాను. ఇప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి మీరు. నిన్ను జ్ఞాపకం చేసుకుంటే మేము ఏం చేయాలి ప్రభువా? పాయింట్కి వస్తున్నాం. సరే ప్రభా, నీ శరీరాన్ని తిన్నాం. నీ శరీరాన్ని తినగానే మేమేమైపోయాం? నీ శరీరాన్ని తిన్న నీ రక్తాన్ని తాగిన మేమేమైపోయాం? నీతో జత కలిసిపోయాం. మాకు శిరస్సుగా నువ్వు మారిపోయావు, నీ శరీరంలో అవయవాలుగా మేం మారిపోయాం. ఆయన దేహాన్ని తింటున్నామంటే మనం ఆయన దేహంలో ఏమైపోయాం? భాగం అయిపోయాం. ఆయన రక్తాన్ని తాగుతున్నామంటే మనం ఆయన దేహంలో ఏమైపోయాం? భాగం అయిపోయాం. అందుకే తల్లి అంటది, తల్లి ఎవడదో తెలుసా? నా రక్తానివిరా నువ్వు అంటది. అంటదా అందా? నా రక్తానివిరా నువ్వు అని తల్లి బిడ్డని అంటుందంటే అర్థం ఏంటి? నాలోని భాగానివి నువ్వు, నా మాంసానివిరా నువ్వు అంటే నాలోని భాగానివి నువ్వు. నిన్ను కూడా నేను కొన్నాను, రక్తం ఇచ్చి కొన్నాను, విలువ పెట్టి కొన్నాను కాబట్టి నేను నీకు శిరస్సుగా ఉన్నాను. కాబట్టి సంగమా నువ్వు నా సొత్తు, సంగమా నువ్వు నా శరీరంలో భాగం. నేనే నీకు ఆహారంగా మారిపోయాను, నేనే నీకు రక్తంగా మారిపోయాను. కనుక నీవు నన్ను తింటున్నావు, నన్ను తాగుతున్నావు. అంటే నాలో భాగానివి నువ్వు, నాలో జతపరచబడిన దానవు, జతపరచబడిన వాడవు నీవు. మనమిరువురము ఏమై ఉన్నాము?
ఏకదేహమై ఉన్నాము. అదే ఎఫెసు పత్రికలో చెప్తాడు. నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి భార్యాభర్తలను ఉద్దేశించి ఏం చేశాడట? మాట్లాడుతున్నాడట. వారిరువురు ఏమయ్యుందురు? ఏక శరీరమయ్యుందురు. అంటే సంఘము క్రీస్తు ఏక శరీరమా? సంఘము క్రీస్తుకు శరీరంగా మారిందా? వధువు సంఘము, వరుడు క్రీస్తు. వారిరువురు ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. అంటే ఆయన దేహాన్ని తింటూ ఆయన రక్తాన్ని తాగుతున్న నీవు జ్ఞాపకం చేసుకోవాలట. ఏదో జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన మనకంటూ మన పాపాలు తీసేసి ఒక బాధ్యత అప్పగించాడండి. చూస్తారా? అది చూస్తారా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోచుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మనకి తెలిసిన మాట కదండి ఇది, చాలా సార్లు చదువుకున్నాం. రైట్. నేను మీకు విశ్రాంతి కలుగజేయుదునా, కలుగజేసేసానా? కలుగజేయుదును. ఎప్పుడు విశ్రాంతి? ఎప్పుడు మనకి? ఎప్పుడు విశ్రాంతి మనకి? ఇప్పుడు ఇక్కడ విశ్రాంతి? ఇక్కడ కాదు విశ్రాంతి. ఎప్పుడు విశ్రాంతిలోకి వెళ్తాం? మరణించి విశ్రాంతిలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా? ప్రయాసపడి ఏ భారం మోస్తున్నాం మనం? ఏ భారం? అప్పుల భారమా? రోగం భారమా? పాప భారం మోస్తున్నాం. ఇవన్నీ మోయగలిగిన భారాలు. భూమి మీద ఉన్న భారాలన్నీ ఏ భారాలు? మోయగలిగిన భారాలు. మనిషి మోయలేని భారం ఏది? పాప భారం. మనిషి తీసుకోలేని భారం ఏది? పాప భారం. మనిషి దించుకోలేని భారం ఏది? పాప భారం. ఆ పాప భారమును మోయిచున్న సమస్త జనులారా రండి నా యొద్దకి, నేను మీ పాప భారాన్ని తీసేసి మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అయిపోయింది అక్కడతో. మనకి ఎదురయ్యి అన్నట్టు అక్కడి వరకే తెలుసు. మనకి 2 ముక్కలు తప్ప తర్వాత ముక్కలు ఏమున్నాయో తెలీదు. క్రైస్తవులు ఎక్కడితో ఆగిపోయారు. ఎందుకంటే చర్చిల దగ్గర ఈ మాటే రాస్తారు కనుక అది చదువుకొని సరిపెట్టేసుకున్నారు. కానీ తర్వాత ఇంకా ఉందండి, అయిపోలేదు. ఇంకా చాలా ఉంది, అయిపోలేదు. చూడండి ఏం చెప్తున్నాడు ఆ తర్వాత. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని. చూసారా? మీ మీద ఏమెత్తుకోవాలట? నా కాడి ఎత్తుకోవాలి. మీ కాడి నేను తీసేస్తున్నాను. కాడి అంటే భారం. మీ భారం నేను తీసేస్తున్నాను. నా భారం ఏం చేయాలి? మీరెత్తుకోవాలి. ఎత్తుకుని నా దగ్గర ఏం చేయాలి? నేర్చుకోవాలి. కాడి మోపాడు అంటే పని అప్పగించాడనే కదా. ఎద్దుల భుజాల మీద కాడి మోపారండి. ఎద్దుల భుజాల మీద కాడి మోపారంటే అర్థం ఏంటి చెప్పండి? పనుందనా లేదనా? పనుందనా? పడుకోమనా? గడ్డి తినేసి పడుకోమనా? లేకపోతే బండి లాక్కుని బయటికి వెళ్ళమనా? కాడి ఎప్పుడు పెడతాడు రైతు? పని ఉంటేనే పెడతాడు. పని లేకపోతే కుడితి పెడతాడు దొడ్లో కట్టేసి. పని ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తాడు? కాడి మోపుతాడు మెడ మీద. ఇప్పుడు ప్రభువు కూడా మన మెడ మీద ఏం మోపుతున్నాడట? కాడి. అందరికైనా కొందరికైనా? అందరికీ మోపాడా కాడి? కొందరికైనా? అందరికీ. మరి ఇప్పుడు శరీరాన్ని తింటుంటే ఏ జ్ఞాపకం రావాలి? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం జాగ్రత్తగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక. దీని వలన ప్రేమ అంటే ఏంటో మనకందరికీ అర్థమైంది. మరి అదే ప్రేమ మనము కూడా కలిగి సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. చూసారా? అంటే యేసుక్రీస్తు మన మీద మోపిన కాడి, నేను నిన్ను ప్రేమించాను కదా, అవును ప్రభు ప్రేమించావు. నీ కోసం నా శరీరాన్ని ఇచ్చాను కదా, అవును ప్రభు ఇచ్చావు. నీ పాప భారాన్ని నా మీద వేసుకున్నాను కదా, అవును ప్రభు వేసుకున్నావు. మరి నా భారాన్ని నువ్వు మోస్తావా? ఏంటి ప్రభు నీ భారం? రొట్టె తింటే ఏం చేయాలి ప్రభు నేను? ద్రాక్షారసం తాగితే ఏం చేయాలి ప్రభు నేను? నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా? నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి? నీవు నా మీద మోపిన కాడి అనగా బాధ్యత, నీవు నాకు అప్పగించిన పని, నీవు నాకు అప్పగించిన బాధ్యత, దానిని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఆయన మనకంటూ ఒక పని అప్పగించాడు. అదే పౌలు అంటాడు, నేను కూడా పాపిని, ప్రధాన
పాపిని, ప్రధాన పాపినైన నన్ను నా ప్రభువు కరుణించాడు. ఆయన శరీరము, ఆయన రక్తం నా కోసం చిందింపబడింది. నేను మారు మనసు పొందాను, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందాను. బాప్తిజం పొంది నీకులాగా కూలి పనికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకుని, నీకులాగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని డబ్బులు సంపాదించుకుని సొంత కార్యాల్లో నిమగ్నం అయిపోయాడా? చెప్పు, నీకులా సొంత కార్యాల్లో నిమగ్నం అయిపోయాడా? ఈ రోజు బాప్తిజం పొందిన వాళ్ళందరూ సొంత కార్యాలు నిమగ్నం అయిపోయారు. అదే ఫిలిప్పీ 2:21 అంటాడు, అందరూ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడట్లేదు, బాధ్యత లేదు ఎవరికి అన్నాడు. ఆ పౌలు తర్వాత ఏం చేశాడు తెలుసా? ఏమంటున్నాడు తెలుసా? సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. క్రైస్తవుడా, దేవుడు నీకు అప్పగించిన భారం ఏంటో తెలుసా? దేవుని యొక్క రాజ్య సువార్త వ్యాప్తి కోసం అందరూ కలిసి కష్టపడాలి. ఈ బాధ్యత ఏ ఒక్కడి సొత్తో కాదు. ఇది బాప్తిస్మం పొందిన ప్రతి వాడి మీద ఈ కాడి మోపబడింది. అందరూ సువార్త కొరకు పాటుపడాలి, అందరూ సువార్త కొరకు కష్టపడాలి, అందరూ సువార్త వ్యాప్తి కొరకు శ్రమపడాలి. ఆత్మల రక్షణార్థమై మనం కూడా నడుం బిగించాలి. ఆ బాధ్యత మనకుంది. అంటే రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నప్పుడు నీకేం గుర్తు రావాలి? ఆయన అప్పగించిన బాధ్యత. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ, నిత్య జీవితం రాదు. అంటే బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కడికి ఈ బాధ్యత ఉందా? అందరికీ ఉందా ఈ బాధ్యత? స్త్రీలేమి, పురుషులేమి, పిన్నలేమి, పెద్దలేమి, సంఘమంతటికి ఈ బాధ్యత ఉంది. సంఘమంతా ఈ పనిలో సహకారులుగా మేము నిలబడాలి. సంఘమంతా ఈ పని కొరకు కష్టపడాలి, బాధ్యత కలిగి వ్యవహరించాలి. అందుకే నశించిపోతున్న ఆత్మలు నీకు గుర్తు రావాలనే రొట్టె విరువు అన్నాడు. రొట్టె విరువు, నన్ను జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ రొట్టె విరుస్తున్నావు? ప్రభు శరీరం విరవబడింది. ఎందుకు ప్రభు శరీరం విరవబడింది? సకల జనముల కొరకు. మరి నువ్వు వెళ్ళి ఆ విషయాన్ని చెప్తున్నావు వాళ్ళకి, మర్చిపోతావు. నువ్వు మర్చిపోతావని నిన్ను ఏం చేయమన్నాడు? విరువు నాయనా. విరిచినప్పుడల్లా నేను నీకు అప్పగించిన పనిని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఇంట్లో పడుకుంటే ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతాయి. నువ్వు నిద్రపోతే ఎన్నో ఆత్మలు నాశనానికి వెళ్ళిపోతాయి. వాళ్ళకి సత్యం తెలియాలి. వాళ్ళకి సత్యం తెలియాలంటే నువ్వు కదలాలి, నువ్వు అడుగు బయట పెట్టాలి. నీకు సువార్త ప్రకటించాలనే మనస్సు ఉండాలి, సువార్త పనికి సహకరించాలనే మనసు ఉండాలి. ఏదో విధంగా ఈ సువార్త వ్యాప్తి జరగాలని నీ రక్తాన్ని నువ్వు చిందించే విధంగా నువ్వు మారాలి. అలాంటి మంచి మనసు నీలోనికి రావాలి. ఇది నా పని కాదు, ప్రభువు పని. ప్రభువు పని, శిరస్సు పని దేహం చెయ్యాలి. శిరస్సు చెప్పిన పని దేహం చెయ్యాలి. అందుకే పౌలు అంటాడు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. గమనించారు ఈ మాటలు ఎప్పుడైనా? తింటున్నాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. తింటున్నాం, తాగుతున్నాం, వెళ్ళిపోతున్నాం. బాధ్యత మర్చిపోయాం. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరైనా ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు అనుకో, పెద్ద ఆయన, ఏమండో నన్ను మర్చిపోకండి, జ్ఞాపకం చేసుకోండి అన్నామంటే అర్థం ఏంటి? చెప్పు, అర్థం ఏంటి? ఆయనకి ఏదో పని అప్పగించావు, అందుకే ఏమంటావు ఆయనతో? ఏమండో నన్ను మర్చిపోకండి, ఏదో జ్ఞాపకం చేసుకోండి నన్ను. ప్రెసిడెంట్ గారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, ఎమ్మెల్యే గారు నన్ను జ్ఞాపకం చేసుకోండి, మర్చిపోకండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? నేను అప్పగించిన పని, నేను మీ మీద ఒక బాధ్యత పెట్టాను. ఆ బాధ్యత క్రైస్తవులారా మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, మరవకూడదు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు నాకు ఉపయోగపడాలి. మీ శరీరాలు ఆయనకి ఎలా సమర్పించాలన్నాడు? సజీవ యాగంగా, నీతి సాధనాలుగా మీ అవయవాలు ఆయనకి అప్పగించమన్నాడు. కానీ ఇచ్చారు ఎప్పుడైనా? సాధనం అంటే అర్థం ఏంటండి? సాధనం అంటే అర్థం ఏంటి చెప్పండి? ఉపయోగపడేది, పనిముట్టు. నీవు ఎప్పుడైనా ప్రభు కొరకు పనిముట్టుగా వాడబడ్డావా? నీవు ఎప్పుడైనా ప్రభు కొరకని ఎప్పుడైనా ఆలోచించావా? ఈ దేహం ప్రభువుకు ఉపయోగపడాలని ఎప్పుడైనా ఆలోచించావా? లేదే. ఈ దేహంతో ఏనాడైనా ప్రభు కొరకు ఆలోచించావా? తండ్రి, ఈ దేహం నీది ప్రభువా, ఈ దేహం నీది, సజీవ యాగముగా ఈ దేహాన్ని నీకు సమర్పిస్తున్నాను. నాలోని అణువణువు నీది, నాలో ప్రవహించే ప్రతి రక్తపు బొట్టు నీది. నీవు పెట్టిన భిక్ష నాకు ఈ జీవితం.
గనుక ఈ జీవితం నీ పనికి ఒక సాధనంగా ఉపయోగపడాలి, ఈ జీవితంతో నీ పనికి ఒక సాధనంగా నేను వాడబడాలి అనే భావాలతో నువ్వెప్పుడైనా బ్రతుకుతున్నావా? రొట్టె తీసుకుంటున్నావు, ద్రాక్షరసం తీసుకుంటున్నావు, ఇంటికి వచ్చేస్తున్నావు, లోపల కలిసిపోతున్నావు. ఏది జ్ఞాపకం చేసుకున్నావు? నీ బ్రతుకులో బాప్తిస్మం పొందిన తర్వాత నీ పవిత్రతను కాపాడుకోలేదు, ఆయన అప్పగించిన పనిని నువ్వు చేయలేదు. ఏది పవిత్రత? ఏది పవిత్రత లేనోడు పని ఏం చేస్తాడు? పనిలో ఉన్నోడు పవిత్రంగా ఉంటాడు, పవిత్రత లేనోడు పని ఏం చేస్తాడు? ఈ రోజు క్రైస్తవ్యానికి పవిత్రత పోయింది, పని పోయింది. ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అలాగునే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీని తాగునప్పుడెల్లా మళ్ళీ అదే మాట, మళ్ళీ అదే మాట. నన్ను జ్ఞాపకం చేసుకోండి, నేను మీకు పని అప్పగించాను. ఆ పనిని గుర్తించుకున్నారు కాబట్టే ప్రారంభ సంఘ క్రైస్తవులు ఖాళీగా ఇంట్లో కూర్చున్నారండి? ఖాళీగా ఇంట్లో కూర్చున్నారు ఎవరైనా? లేదండి. అనేక ప్రాంతాలకు సువార్తను వ్యాపింపజేశారు, అనేక ప్రాంతాలకు సత్యాన్ని వ్యాపింపజేశారు. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై పవిత్రులుగా దేవునికి సజీవ యాగంగా తమ దేహాలు సమర్పించుకొని కష్టపడ్డారు. ఒక పౌలు తన ప్రాణాన్ని కోల్పోయాడు సువార్త పనిలో, ఒక యాకోబు తన శిరస్సు కోల్పోయాడు సువార్త పనిలో, ఒక స్టెఫను రాళ్లతో కొట్టి చంపబడ్డాడు సువార్త పనిలో. రంపాలతో కోయబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, అడవులలో సొరంగాలలో సంచరిస్తూ ఎన్నో బాధలు, కష్టాలు, కన్నీళ్లు, శ్రమలు అనుభవిస్తూ సువార్త వ్యాప్తి కోసం, ఆత్మల సంపాదన కోసం అహర్నిశలు ఆలోచించిన క్రైస్తవ సంఘాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మనకు మాదిరి వాళ్ళు. కానీ మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఎల్లప్పుడూ ఇవే ఆలోచనలతో దేవుడి దగ్గరకు వస్తూ కూడా దేవుడు అప్పగించిన బాధ్యతను విస్మరించి, ఒక పక్క పవిత్రత లేకుండా, ఒక పక్క పని లేకుండా, మనం సంపాదించుకుని, మనం తిని, మన ధనాన్ని మన కోసం ఖర్చు చేసుకుని, మనం ఆస్తులు కూడబెట్టుకుని, ఇదంతా దేవుడు నాకు ఇచ్చేశాడు అనుకుంటూ మాయలో బతుకుతున్నావు తప్ప, ఏనాడైనా ఈ లోకాన్ని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతావని, పరలోకంలో ధనాన్ని కూర్చుకోవాలని, నీ రక్తం ప్రభు కొరకు చిందింపబడాలని, నీ యొక్క సమస్తము ప్రభు సేవలో అర్పింపబడాలని, ఆత్మల సంపాదన నిమిత్తం నువ్వు అహర్నిశలు శ్రమించాలని, నీ సొంత కార్యాలు చూసుకోవడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకోలేదని, ఈ లోకంలో నుంచి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడంటే, నిన్ను ఏర్పరచుకున్నాడంటే నువ్వు ఆయనకు ఉపయోగపడాలని ఏనాడైనా ఆలోచించావా? లేదు. రొట్టె తీసేస్తావు, ద్రాక్షరసం తాగేస్తావు, కానీ ఆయన అప్పగించిన బాధ్యతను మాత్రం విస్మరించావు. ఇది యోగ్యమైనదా, అయోగ్యమైనదా? అయోగ్యమైనది. ఎలా అయోగ్యమైనది అయింది? ఆయన అప్పగించిన బాధ్యతను వదిలేసి తింటున్నావు, ఆయన అప్పగించిన బాధ్యత వదిలేసి తాగుతున్నావు. అందుకే అయోగ్యముగా దీనిని తిని త్రాగువాడు శాపగ్రస్తుడు. ఏంటి యోగ్యత? ప్రభువా, నేను దీన్ని తినుటకు అర్హుడను, అర్హురాలను, నేను దీన్ని తాగుటకు అర్హుడను, అర్హురాలను, దీనికి నేను న్యాయం చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నీ శరీరం నలగొట్టబడింది, నా శరీరం కూడా నలగొట్టడానికి అప్పగిస్తున్నాను ప్రభువా. ఇదిగో నీ రక్తం చిందింపబడింది నా కోసం, నా రక్తం కూడా నా సహోదరుడి నిమిత్తం చిందిస్తున్నాను ప్రభువా. నా చెమటను రక్తంగా మార్చి ప్రతి రూపాయి నీ పనిలో ఖర్చు పెడుతున్నాను తండ్రి. ఆత్మల సంపాదన కోసమే నా సువార్త ధనానికి, నా ధనం సువార్త నిమిత్తం వాడబడుతుంది తండ్రి. నేను దేవుని మీ పనిలో నేను ఉన్నాను ప్రభువా అని ధైర్యంగా చెప్పగలవా? ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు. చూసావా? పని, పవిత్రత రెండూ వదిలేశావు. ప్రభు బల్లలో ఉన్నది అది. ప్రభు బల్లలో నిన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నది ఏంటో తెలుసా? ఒకటి పవిత్రత, రెండోది పని. దేవుడు అప్పగించిన పని, దేవుడు నీలో నుంచి కోరుతున్న పరిశుద్ధత. ఈ రెండు మనకి రెండు కళ్ళు లాంటివి. క్రైస్తవుడికి పరిశుద్ధత, పని రెండు కళ్ళ లాంటివి. ఈ రెండింటిలో దేన్ని మనం విడిచిపెట్టకూడదు. మనం మన శరీరాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరు సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి, నా ఆజ్ఞలు పాటించండి. ఆజ్ఞాతిక్రమమే పాపం. నేను చెప్పిన మాటల ప్రకారంగా మీరు ప్రవర్తించండి చాలు, అప్పుడు మీరు నాకు పరిశుద్ధులు. రైట్. మరి ఇప్పుడు పరిశుద్ధులు ఏం చేయాలి? ప్రభు యొక్క పనిలో ఉండాలి, ప్రభు అప్పగించినటువంటి బాధ్యతను మోయాలి, ప్రభు అప్పగించిన బాధ్యత నెరవేర్చాలి. అది కోరుతున్నాడు. చదవండి కిందకి. మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోంది తాగునప్పుడెల్లా ప్రభు వచ్చి వరకు అంటే, ప్రభు వచ్చి వరకు అంటే రెండవ రాకడ వరకు, లేదా నీ ప్రాణం పోకడ వరకు.
నీ ప్రాణం పోకడ వరకు భూమి మీద ఉంటావు, లేదా రెండవ రాకడ వరకు భూమి మీద ఉంటావు. రెండింటి జరిగినా నువ్వు ఈ లోకాన్ని ఏం చేయాలి? ఖాళీ చేయాలి కదా. రైట్, చూద్దాం ఇప్పుడు. ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని మీరు ఏం చేయాలట? ప్రచురణ చేయాలట. ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఆయన మరణమును ప్రచురం చేయాలి. ఆయన మరణం అంటే ఏంటి? ఎవరి కోసం ఆయన మరణించాడు? ఎవరి కోసం మరణించాడు చెప్పు. ఇదిగో ఈ లోకంలో నశించిపోతున్న వాళ్ళందరి కోసం, సమస్త ప్రజల కోసం, పాపులందరి కోసం, సమస్త మానవాళి కోసం, లోక పాపమంతటిని మోసుకుని పోవడం కోసం ప్రభు ఏమయ్యారు? మరణించారు. మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచారు. నిన్ను కూడా ప్రభు ఒక రోజు లేపబోతున్నాడు. రెండవ రాకడలో మృతులు తిరిగి లేస్తారు. మృతులకు పునరుద్ధానం ఉంది. ప్రభు మహిమదేహంతో తిరిగి లేచారు. మనల్ని కూడా లేపబోతున్నారు. గనుక నువ్వు అది తిన్నప్పుడల్లా ఏం చేయాలట? ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నావు నువ్వు? ఎన్ని సంవత్సరాల నుంచి తింటున్నావు నువ్వు? ప్రచురం చేసావు ఎప్పుడైనా? నీ బ్రతుకులో ఏనాడైనా ఒక సువార్త సభ పెట్టించావు ఇలాగా? నీ బ్రతుకులో ఏనాడైనా ఒక వాక్యం ప్రకటింపబడడానికి సహకారిగా అయినా నిలబడ్డావా నువ్వు? నీ జీవితంలో ఏనాడైనా నువ్వు దేవుడికి ఇచ్చే రూపాయి కూడా ఎందుకు ఇస్తావు తెలుసా? ప్రభువా నీకు రూపాయి ఇస్తున్నాను, నాకు 10 రూపాయలు ఇస్తావా అంటే ఇది ఏంటిది? లక్కీ లాటరీ అన్నమాట. స్వార్థపరులు నిస్వార్థంగా, తండ్రి నాకు నువ్వేమివ్వాలి ప్రభువా, నువ్వు ఉన్నావు నాకు చాలంతే ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ప్రభువా, నువ్వు ఉంటే చాలు ప్రభువా నా జీవితానికి, నువ్వు నాకు ఉన్నావు చాలు ప్రభువా, నాకు నువ్వు పరలోకాన్ని ఇస్తావు చాలు ప్రభువా, నాకు నిత్య జీవితాన్ని ఇస్తావు. ఈ జీవితం ఎంత ప్రభువా, ఇక్కడ నువ్వు నాకు ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత ప్రభువా, ఇక్కడ నాకేమొద్దు ప్రభువా, అది ప్రభువా చాలు, దీనికోసం నేను ఇక్కడ భేద విధవరాలి వల్లే నాకు ఉన్నదంతా నీకోసమే పనంగా పెడతాను, అవసరమైతే నా ప్రాణమే నీకోసం అర్పిస్తాను ప్రభువా, నాకు ఆ పరలోకం కావాలి తండ్రి. ఎంత మంచి మనసు ఉందండి క్రైస్తవ్యంలో, ఎంత మంచి మనసు ఉందండి. లేదండి. మరి ఎందుకు తీసుకుంటున్నారు రొట్టె ద్రాక్షారసం అంటే? మొదటి రోజే చెప్పారు పాపాలు పోవడానికి అన్నారు. పాపం పోవడానికి తీసుకున్నారా? ఇప్పుడు చెప్పండి రొట్టె ద్రాక్షారసం పాపం పోవడానికి తీసుకోవాలా? సిగ్గు అనిపించట్లేదండి ఈ మాటలన్నీ విన్న తర్వాత? ఇంత జ్ఞానంగా ఆలోచించానా నేను? ఇంత దౌర్భాగ్యంగా ఆలోచించానా నేను? ఇంత నీచంగా ఉందా నా ఆలోచన? అని అనిపించట్లేదు? మన బ్రతుకుల మీద మనకి అసహ్యం కలుగుతుంది కదండి. రొట్టె ద్రాక్షారసం తీసుకోవాల్సింది ఆయన మనకిచ్చిన బాధ్యత జ్ఞాపకం చేసుకోవడానికండి. మంగళసూత్రం మెడలో వేలాడుతూ ఉంటుంది. పూర్వీకులు ఎందుకు పెట్టారో తెలుసా? అది నీకు 3 ముళ్ళు వేసినోడు మర్చిపోకని చెప్పడానికి. నీకు 3 ముళ్ళు వేసినోడు మర్చిపోకు. అందుకే మనం దీన్ని దండం పెట్టుకుంటాం, ఆయన్ని మాత్రం ఒంగోబెట్టి గుద్దుతాం. దానివల్ల ఏం ఉపయోగం ఉంది? దీన్ని దండం పెట్టుకుని ఆడిని వదిలేస్తే ఉపయోగం లేదు. అసలు అది నీకు గుర్తది, దాంట్లో ఏమీ లేదు. అసలు అంతా ఆళ్ళలో ఉంది, మీ ఇద్దరి మధ్యనున్న ఆ బంధంలో ఉంది. కానీ మనం దీనికి దండం పెడతాం, ఆడిని మాత్రం అది పరిస్థితి. అసలు యేసుక్రీస్తు రొట్టె ద్రాక్షారసం తీసుకోమన్నది బాధ్యత. నన్ను మర్చిపోకండమ్మా, నా మరణాన్ని మీరే ప్రచురించాలి. మీరు తప్ప నాకు ఎవరున్నారు చెప్పండి ప్రచురించడానికి? సువార్త పని ఎవరు చేయాలి ప్రభువా? నువ్వే చేసుకో ప్రభువా, నువ్వే చేసుకో. మళ్ళీ దూతలతో రా, భూమి మీదకి రా, అవసరమైతే నువ్వే మళ్ళీ యెరూషలేములో తిరిగినట్టు తిరిగి నువ్వే చెప్పుకో, మాకు పని ఉంది ప్రభువా అని అంటావా? నువ్వు అంటావా? ఆయన నిన్ను నమ్మే కదా పరలోకానికి వెళ్ళిపోయాడు, నిన్ను నమ్మి వెళ్ళిపోయాడు పరలోకానికి. అమ్మమ్మ నేను మళ్ళీ తిరిగి వస్తాను, నేను తిరిగి వచ్చే లోపు సమస్త జనులను నాకు ఎలా చేయాలి? మీరు శిష్యులుగా చేయండి అని బాధ్యత అప్పగించాడండి. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. సంఘాలు కదలాలి, సంఘాలు సువార్త పనిలో ఉండాలి, సంఘాలన్నీ ఏకంగా ఉండాలి, సంఘాలన్నీ సత్యానికి స్తంభాలుగా నిలబడాలి, సంఘాలు సువార్త పనిలో కష్టపడాలి. అందరూ వాక్యాన్ని నేర్చుకోవాలి, వాక్యాన్ని నేర్చుకున్న అందరూ కాలు బయట పెట్టాలి. సువార్తకు సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోవాలి. అది కూడా సాతానుతో యుద్ధం చేయటంలో ఒక భాగం. నువ్వు సువార్త పని చేస్తుంటేనే కదా సాతాను సంబంధులు దేవుని సంబంధులు అవుతారు. ఒకప్పుడు సువార్త వినే కదా మనం రక్షణలోకి వచ్చాం. ఎవరో ఒకరు సువార్త ప్రకటిస్తే వినే కదండి మనం రక్షణలోకి వచ్చాం. అలా ఒక ఆయన ప్రకటించాడంటే ఎవరో అతను వెనకుండి ప్రకటింపజేశారు కదండి. గమనించండి ఈ విషయాన్ని. ఎవరో ఒక ఆయన సువార్త ప్రకటిస్తున్నాడంటే వెనక ఎవరో ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి వాక్యం ప్రకటించగలుగుతున్నానంటే వెనక కన్వీనర్లు ఉన్నారా లేదా? ఊరికే జరిగిపోతాయండి సభలు. వాళ్ళు కూడా హాయిగా డబ్బుతో సుఖపడగలరు కదండి.
ఇక్కడ ఈరోజు ఈ సభల కోసం ఖర్చు పెడుతున్న డబ్బుతో వాళ్ళు సుఖపడగలరు కదా. కానీ ఈ ధనం స్వార్థ పనికి ఉపయోగపడాలని స్వార్థపూరితంగా ఖర్చు పెట్టారు కనుకనే కదా ఎంతమంది సత్యాన్ని వినగలుగుతున్నారు. అంటే ఆ బాధ్యతను మొయ్యాలి. ప్రభువా, నీ పని కొరకు నేను ఉపయోగపడాలి, నా సొంత కార్యములు నేను చూసుకోవడం కాదు తండ్రి, ఒక్క ఆత్మనైనా సరే నీ కోసం నేను సంపాదించాలి, అలా సంపాదించే పనులకు నేను సహకరించాలి, అలా నేను ఉండాలి అని సంఘాలన్నీ అనుకుంటే ఎంత బాగుండేదండి. కానీ బాధ్యత మరిచిపోయాం మనం మన వాళ్ళు, మన గొడవ, మన ఇల్లు, మన లోకం, మన పని, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన సంపాదన, మన ఆస్తులు, మన అంతస్తులు అంతా మన 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 అంతే. మరి నువ్వు క్రీస్తు శరీరంలోని భాగానివా? క్రీస్తు శరీరంలోని భాగానివా? కాదు. అంటే పని వదిలేశారు. ఇక పవిత్రత ఉందా? పని అలాగూ వదిలేశారు, మనకు అర్థమైపోయింది. పని అలాగూ వదిలేశారు, మనందరం వదిలేసాం, పని వదిలేసాం, మనకు అర్థమైపోయింది. పవిత్రత ఉందా? ఆ పవిత్రత కూడా వదిలేశాం. అందుకంటాడు, మీరు దేవుని బలలోనూ దయ్యముల బలలోనూ పాలి భాగస్తులు కారు. మీరు దేవుని బల్ల దెయ్యం బల్ల రెండింట్లోనూనా? అటు లోకం కోసం బ్రతికేస్తాడు, ఇటు దేవుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఇక్కడ మీరు ఎంతో మంది ఉన్నారు, లోకం కోసం బ్రతికేస్తారు, దేవుడి దగ్గరికి వచ్చేస్తారు. అవసరమైతే లోకంలో కలిసిపోతారు, అవసరమైతే మళ్ళీ రంగు మార్చేసి దేవుళ్ళలో కలిసిపోతారు. తెల్లబట్టలు వేసుకుంటే దేవుళ్ళలో కలిసిపోతారు, రంగు చీర కట్టుకుని సినిమా థియేటర్కి వెళ్ళిపోతారు. అవసరమైతే అటైనా యాక్ట్ చేయగలరు, లేకపోతే ఇటైనా యాక్ట్ చేయగలరు. అందుకే అంటాడు, దెయ్యముల బల్లలోనూ దేవుని బల్లలోనూ చెయ్యి ముంచుట తగదు నాయన. ఇస్కరియోతు అదే చేశాడు. ఓ చెయ్యి ఎక్కడేశాడు, ఓ చెయ్యేమో అక్కడేశాడు. అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, 30 వెండి నాణేలు ఇవ్వండి చాలు, నేను ముద్దు పెట్టుకుని మీకు అప్పగించేస్తానన్నాడు. ఇక్కడేమన్నాడు, ప్రభువా నేనా ప్రభువా, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు. నేనా ప్రభువా? నేను కాదు కదా ప్రభువా, నేను కాదని నీకు తెలుసు ప్రభువా, నేను ఎంత మంచివాడో నీకు తెలుసు కదా ప్రభువా. దొంగ, వేషధారి. ఈరోజు మనలో ఎందరో వేషధారులు ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారండి వేషధారులు. దేవుని కొరకు బ్రతకక, దేవుని కొరకు సజీవయాగంగా దేహాన్ని సమర్పించక రొట్టె తీసుకుంటున్నావు, ద్రాక్షరసం తీసుకుంటున్నావు. కానీ అది తీసుకుంటే నువ్వేం చేయాలంటున్నాడు అక్కడ, ప్రభు యొక్క మరణాన్ని ప్రచురించాలి. ఇప్పుడు 27వ వచనం డెడ్ లైన్, 27వ వచనం డెడ్ లైన్, అందరూ చూడాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా, ఇప్పుడు చెప్పండి యోగ్యత అంటే ఏంటి? రొట్టె మీద చెయ్యాలంటే నీకున్న యోగ్యత ఏంటి చెప్పు? రొట్టె మీద చెయ్యాలంటే నీకున్న యోగ్యత ఏంటి? 1 పవిత్రత, 2 పని. ప్రభువా నేను నీకు ఉపయోగపడుతున్నానా? నీ పని కొరకు నేను ఒక సాధనంగా ఉన్నానా? సువార్త భారం కలిగి బతుకుతున్నానా? నేను పవిత్రతను కాపాడుకుంటూ పనిలో ఉన్నానా? నా సంఘమంతా అలా ఉందా? మా సంఘములోని వారి ఆలోచనలు అలా ఉన్నాయా? చెప్పాలి. ఎవడు అయోగ్యముగా ఒక్కసారి బాప్తిజం పొందామంటే ఇంకేమైపోయినట్టు? మనం చచ్చిపోయామండి నీటిలో. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించేవాడను నేను కాదు, నా యందు జీవించుచున్నవాడు క్రీస్తు. అంటే ఈ శరీరం మీదకి నాకు హక్కు లేదు. అందుకే అదే కొరింథీ పత్రిక 3:16 ఏమంటాడు తెలుసా? మీ దేహము దేవుని ఆలయం. మీ దేహం అనగా సంఘం. దేహం అంటే ఎవరు? సంఘం. సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘమే శరీరం. మీ దేహము దేవుని ఆలయమై ఉన్నా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మనగా పరిశుద్ధాత్మ సంఘములో నివసించుచున్నాడనియు, సంఘమా మీరు 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 ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును అనగా సంఘమును పాడు చేసిన ఎడల దేవుడు వాడిని తొక్కేస్తాడు. జాగ్రత్త. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు గనుక దేవుని ఆలయాన్ని ఎవడు పాడు చేయకూడదు. ఒకవేళ పాడు చేశావా యుగ యుగాలు భయంకరమైన బాధలోనికి వెళ్ళిపోతావు. జాగ్రత్త. ఆ బాధ భరించలేనిది. జాగ్రత్త. అక్కడ ఏడ్పుయు పండ్లు కురుకుటయు ఉంటుంది. జాగ్రత్త. ఈ రోజు దేవుని మాటలు చులకనగా నిర్లక్ష్యంగా తీసుకుంటావేమో, రేపొద్దున అక్కడికి వెళ్ళిన తర్వాత రొమ్ము కొట్టుకుని ఏడుస్తావు. ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, ఒళ్ళు కొవ్వెక్కి గడ్డి తిన్నాను ప్రభువా, నన్ను క్షమించు తండ్రి, నాకు తెలియదు ప్రభువా, నాకు ఇలాగ ఎవడు చెప్పలేదు ప్రభువా అని నువ్వు మాట్లాడినా మరలా నిన్ను అక్కడ కాపాడే నాదుడే ఉండడు. కనుక దేవుడంటే ఆషామాషి కాదు, దేవుడంటే ఆట వస్తువు కాదు, దేవుడంటే ఏదో నీకు చులకనైపోయిన వాడు కాదు. ఆయన భయంకరుడు, ఆయన చేతిలో పడుట భయంకరం. అందుకే అయోగ్యముగా రొట్టె ముట్టుకుంటున్నావా?
నా బలియాగాన్ని నీకు గుర్తుకొస్తుంది. నా బలియాగంలో నీకేం గుర్తుకు రావాలి? నేను నీకు అప్పగించిన పని గుర్తుకు రావాలి. ఈ శరీరం నన్ను పాపం నుంచి విమోచించడానికి బలయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం నేను ఈ మరణాన్ని ప్రచురించడానికి నలుగొట్టబడింది. నాకు బాధ్యత, నా పాప క్షమాపణ. అట్ ద సేమ్ టైం నా భారాన్ని తీసేశాడు, ఆయన భారాన్ని నా మీద మోపేశాడు. నా భారాన్ని తీసేశాడు, ఆయన భారాన్ని నా మీద మోపేశాడు. రెండు పనులు ఒకే చోట జరిగాయి. నీ భారాన్ని తీసేయటం అప్పుడే జరిగింది, ఆయన భారాన్ని నీ మీద మోపేయడం అప్పుడే జరిగింది. గనుక రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న వారులారా, అయోగ్యముగా ఎవడైనా తిని త్రాగితే ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి వాడు అపరాధి. అపరాధి. ఏం చేసావు నాయన నువ్వు నా కోసం? ఏం చేసావు చెప్పు నా కోసం? అమ్మ తల్లి ఏం చేసావు నువ్వు నా కోసం అంటే, ఏం చేయలేదు ప్రభా. మరి ఏం చేసావు? బాప్తిజం పొంది నేను నీకు భారం ఇచ్చాను కదా, ఆ భారం ఎప్పుడో తీసి గొట్ట మీద పెట్టాను ప్రభా. మరి నా మట్టుకైతే బతుకుటికి ఇస్తూ చావైతే లాభమన్నావు. అవన్నీ గాలి మాటలు ప్రభా. పెదాల మీద పప్పలు ఉండేశాను ప్రభా. నేను అబద్ధికురాలను కదా ప్రభా, నేను అబద్ధికుని కదా ప్రభా. నేను నోటి మాట వరకే నిన్ను గణపరుచుదును కానీ నా హృదయం నీకు ఎప్పుడు దూరముగానే ఉన్నది ప్రభువా. ఏదో ఫార్మాలిటీ కోసం వచ్చాను ప్రభువా, ఏదో రొట్టెస్తున్నారు తినేశాను ప్రభువా, ద్రాక్షరస్తున్నారు తాగేశాను ప్రభువా. నాకేం బాధ్యతలు లేవు ప్రభువా. నా కూతురు పెళ్లి నా బాధ్యత, నా ఇల్లు కట్టుకోవడం నా బాధ్యత, నా కొడుకు ఉద్యోగం నా బాధ్యత, నేను భోజనం చేయడం నా బాధ్యత, నా పొలం నా బాధ్యత, నా వ్యాపారం నా బాధ్యత, నా ఆస్తి నా బాధ్యత, నా వెండి నా బాధ్యత, నా అంతస్తు నా బాధ్యత, నా వస్త్రాలు నా బాధ్యత. నీ సువార్త నా బాధ్యత కాదు నాయన. నీ సువార్త నా బాధ్యత కాదు. మరి ఎందుకురా నేను నీకు ఇచ్చిందా? నేను చేసావురా? భూమిలో కప్పెట్టాను. భూమిలో కప్పెట్టావా? నీకు ఎందుకు ఇచ్చాను రా? డెవలప్ చేయమని ఇచ్చావు. మరి నువ్వేం చేసావురా? భూమిలో కప్పెట్టాను. అప్పటి నుంచి అలా కప్పెట్టే ఉంచావా? అలాగే కప్పెట్టాను. అసలేమి వృద్ధి చేయలేదా? ఏమీ చేయలేదు. నా కోసం ఏం ఉపయోగపడలేదా? ఏం ఉపయోగపడలేదు. మరి ఏం చేయమంటావు? అది లాగేసుకుని వీడిని తీసుకెళ్లి చీకటి గల ఆ వెలుపటి చీకటిలోనికి ఏం చేయాలి? మెడ పట్టుకుని తోసేయండి అన్నాడంతే. తోసేయండి వీడిని. ఇలాంటి నికృష్టుడిగా నేను క్షమాపణ అనుగ్రహించాను. నీకింత మేలు చేసి నా భారాన్ని నీ మీద పెడితే నువ్వు పొందుకున్న ఈ రక్షణ భాగ్యం మరొకడు పొందుకోవాలని వాడికి సువార్త ప్రకటించలేకపోయావా నువ్వు? వాడికి సత్యాన్ని తెలియజేయలేకపోయావా నువ్వు? నీ మీద అసలు భారమే లేదా? స్వార్థ ప్రకటించవలసిన భారం మన మీద మోపబడలేదా? చూసారా? గమనించాలి ప్రియులారా. ఇది ఎన్నో సంఘాలు గమనించలేక నష్టపోతున్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధిగును కాబట్టి ప్రతి మనుష్యుడు. చూసారా? పరీక్షించుకోవాలండి. ఈ రోజు పరీక్షించుకున్నాం కదండి. మనం 3 రోజులుగా మనం ఏం చేసుకుంటున్నాం? ఇప్పుడు పరీక్ష చేసుకుంటున్నాం. దేంతోనండి పరీక్ష? దేంతోనండి పరీక్ష? వాక్యమనే స్కానింగ్ మిషన్ తో మనందరం ఏం చేసుకున్నామండి? పరీక్ష చేసుకున్నాం. తన్ను తాను పరీక్షించుకోవాలి. అలాగు చేసి అంటే రొట్టె తినడానికి ముందు ఏం చేయాలి? జుట్టు రుద్దుకోవాలా? జుట్టు రుద్దుకోవాలా? జుట్టు లోపల ఉన్న మెదడులో పరీక్ష చేసుకోవాలా? పరీక్ష జరగాలి. నేను ఆయన మరణాన్ని ప్రచురిస్తున్నానా? నేను పవిత్రతను కాపాడుకుంటున్నానా? రొట్టె తింటే పవిత్రత రాదు. పవిత్రతను కాపాడుకుని ఏం చేయాలి? రొట్టె తినాలి. అది మొత్తం రివర్స్. నువ్వు రొట్టె తిని ద్రాక్షరసం తాగితే పవిత్రత రాదు. పవిత్రతను కాపాడుకునే నువ్వేం చేయాలి? రొట్టె తిని ద్రాక్షరసం తాగాలి. రివర్స్ మాటలు మాట్లాడుకో. దయ్యం బోధ. అర్థమవుతుందా? అప్పుడు ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి. తండ్రి నేను నీకు ఉపయోగపడుతున్నానా? ప్రభు నేను నీ పనిలో సాధనంగా ఉన్నానా? తండ్రి ఈ యొక్క దేహం నీకు సజీవయాగంగా సమర్పించబడిందిరా? ప్రారంభ సంఘ క్రైస్తవుల వల్ల నేను కూడా త్యాగపూరితమైన బ్రతుకుతున్నానా? తండ్రి అట్టి ధన్యత నాకు అనుగ్రహించు ప్రభువా. నీ సేవలో నన్ను నిలబెట్టు తండ్రి. నీ పనిలో పాలిభాగస్తుడిగా నీ పనికి ఉపయోగపడేదానిగా, నీ సేవకు సహకరించేదానిగా, కనీసం సహకారిగానైనా ఉండులాగా నాకు ఏదో ఒక పనిలో నన్ను నిలబెట్టు ప్రభువా. నీ పనిలో ఉంటే చాలు ప్రభువా. ఈ భావాలు మనకు రావాలి. పరీక్ష చేసుకుని అప్పుడు అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోంది తాగాలి. అర్థమైందా? రొట్టెలో చెయ్యి ముంచాలంటే, పాత్రలో చెయ్యి ముంచాలంటే యోగ్యత కావాలి.
అలాగు చేసి తినండి. అలాగు ఆ ప్రభు శరీరమని వివేచన లేకుండా ఏదో ఇచ్చారు కదా తినేద్దాం, ఏదో ఇచ్చారు కదా తాగేద్దామని నువ్వు తినేసి తాగేసినా, అలా నీకు ఎవడైనా ఇచ్చేసినా ఇద్దరు ఏమైపోతారు? శిక్షావిధి కలుగుతుంది, జాగ్రత్త. అలా తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు ఆత్మీయంగా బలహీనపడిపోయారు. ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితుల్లోకి వెళ్లారు కనుకనే ఆత్మీయ బలహీనత, ఆత్మ రోగాలు. చాలా మంది ఆత్మీయంగా ఏమైపోయారట? చచ్చిపోయారట. నిద్రించున్నారంటే అర్థం ఏంటి? ఆత్మీయంగా ఎప్పుడో చచ్చిపోయారు. ప్రియులారా, ఎక్కడైనా లేవండి, తేజరిల్లండి, నిద్ర మేలుకోండి, సత్యమేదో అసత్యమేదో గ్రహించండి, సత్యానికి మీ జీవితాలు సమర్పించండి, ప్రభు కొరకు గొప్ప సాధనాలుగా వాడబడండి, జ్వాలలుగా రగలండి, ఉన్న ఈ చిన్న జీవిత కాలంలో ఎందరికో వెలుగును చూపించే జ్యోతులుగా మారండి. ఈ జీవవాక్యాన్ని చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె ప్రకాశించండి. అట్టి ధన్యతలో మీరు మీ కుటుంబాలు ఉండాలి. అలా ఉన్నప్పుడే పరలోకమనే మహాలోకం యుగ యుగాలు మీకు దక్కుతుంది. అక్కడ మీరు ఆనందంగా ప్రభువుతో పాటు ఉండగలుగుతారు. ఆ సంతోషకరమైన జీవితంలోనికి, ఆ మహాలోకంలోనికి మీరు వెళ్ళగలుగుతారు. కనుక తండ్రి, నేను నీకు ఉపయోగపడాలి ప్రభువా, నేను నీ పనిలో ఒక సాధనంగా ఉండాలి తండ్రి. ప్రభువా, నేను పవిత్రతను ఒక కన్నుగా, పనిని మరొక కన్నుగా, ఈ రెండు కళ్ళు కలిగి నేను నీ మార్గంలో నడవాలి అన్న భావాలు మనందరి హృదయంలోనికి రావాలి. అలాంటి భావాలు మన హృదయంలోనికి రావాలి. లేకపోతే దేవుడు మనల్ని అంగీకరించడు. ప్రియులారా, దేవుడు మనల్ని అంగీకరించడు. కనుక మీరు ఈ 3 రోజులు విన్న మాటలు మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. రొట్టె, ద్రాక్షారసం, ప్రభు బల్ల అంటే ఎంత అర్థం ఉందండి. ఆయన మనకు అప్పగించిన బాధ్యత అండి ఇది. ప్రభు మనల్ని నమ్మి మన మీద పెట్టిన బాధ్యత. ఒకనాటి ఇశ్రాయేలీయులు ఆ బాధ్యతను మరిచారు. మనం ఈ బాధ్యతను మరవకూడదండి. కడవరకు ఆయన సేవలో నమ్మకంగా బ్రతకాలి, ఆయన కొరకు నమ్మకంగా జీవించాలి, ఆయనకి ఇష్టమైన పిల్లలుగా ఉండాలి, ఆయనను సంతోషపెట్టే పిల్లలుగా మనం పనిలో ఉండాలి. అట్టి ధన్యతలు మీరు, మీ కుటుంబాలు, ఈ సభలు ఏర్పాటు చేసిన పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వేదికను అలంకరించినటువంటి నా తోటి సేవకులు అందరూ ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.